ఇప్పటి వరకు చక్కటి పాటల ద్వారా నడిపింపు ద్వారా మీరు నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. కుటుంబం కుటుంబం ఏర్పాటు చేసుకున్న ఈ కృతజ్ఞత కూడికలో కుటుంబానికి వచ్చిన బంధువర్గానికి అందరికీ ఈ ధన్యకరమైన సంగతులు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నన్ను వాడుకోండి తండ్రి. ఎవరు శ్రోతలుగా కూర్చొని ఉండిపోక వినబడుతున్న మాటలు మీవని గ్రహించి భయము భక్తి కలిగి తండ్రి మీకు లోబడే ధన్యత ఇవ్వండి తండ్రి. ఎవరైనా ఈరోజే కొత్తగా వాక్యం వింటున్న వారు ఉంటే ముఖ్యంగా వారితో మాట్లాడతారని కోరుతూ మీరెంత గొప్ప దేవుడో మరొకసారి రుజువుపరుచుకుంటారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విని మనం ముగించుకుందాం. రేపటిదైనా ఆదివారం కనుక అందరికీ ఆరాధనలు ఉంటాయి. త్వరగా ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. కీర్తన గ్రంథము 128వ కీర్తన గ్రంథము 128వ కీర్తన మొదటి వచనం నుండి 6 వచనాలు చదువుతాం. 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. యెహోవా యందలి భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసెదవు. నీ పిల్లలను నువ్వు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆగుదాం. నా మాటలు అందరూ క్లియర్గా వినబడుతున్నాయా? స్పష్టంగా ఉన్నాయా? ఓకే. బైబిల్లో ఏ వాక్యాన్ని మనం చదివినా ఆ వాక్యానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో నుంచి ఆ సందర్భానుసారంగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటేనే దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. సహజంగా వాక్యాలు చదువుతున్నప్పుడు ఒక తెలియని ఒక మూఢనమ్మకం ఏంటంటే, వాక్యం చదువుకున్నాం ఇక మాకు మంచి జరిగిపోద్దులే అనుకుంటా. ఏం శ్లోకాలు కాదు చదివితే మంచి జరిగిపోవడానికి, అది అలా వాళ్ళ ఫీలింగ్ అది. కానీ బైబిల్ దగ్గర అలా కుదరదు. ఈ బైబిల్ దగ్గర ఒక గంట ఒక వాక్యం చదువుకుని, ఒక అధ్యాయం చదువుకుని, ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చారు కృతజ్ఞత కొడుక్కి, ఒక గంట ఇక్కడ కూర్చుని వెళ్ళిపోతే మంచి జరుగుతుందని మీరు అనుకుంటే మీరు అమాయకులు. ఈడేవాడు ఎలా చెప్తున్నాడు అనుకోకండి, నేను ప్రాక్టికల్గా నిజాలు చెప్తున్నా. మరి వాక్యాలు చదివితే మంచి జరగలేనప్పుడు మరి ఎందుకంటే చదవడం అని మీరు అడిగితే, చదివితే మంచి జరుగుతుంది, చదివింది అర్థమైతే మంచి జరుగుతుంది. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏం అరగదు. ఈ కూర్చున్న దగ్గర ఇక్కడ నిలబడిన సేవకులు ఏం మాట్లాడుతున్నారో కాస్త బుర్రకు ఎక్కించుకుంటే మంచి జరుగుతుంది. భక్తి అనేది బైబిల్ ఎలా ఉండాలని చెప్తుందంటే, అమాయకంగా తోసింది చేసుకుంటూ ఇదే భక్తి అనుకుంటూ వెళ్ళిపోవడం భక్తి అనిపించుకోవడం. భక్తి అంటే ఏంటంటే రాయబడిన అంటే వాక్యానికి సందర్భానుసారంగా మన భక్తి జ్ఞానయుక్తంగా ఉండాలి. మనం అనుకున్నదల్లా చేసేది దేవుడు మాకు ఇలా చేశాడు, ఇలా నడవమంటున్నాడు అనుకుంటే అది మన పొరపాటు అవుతుంది. ఎవరు ఎలా నడవాలో, ఎవరు ఎలా మాట్లాడాలో, ఎవరెవరి సంసారం ఎలా చేయాలో, ఎవరెవరు ఏమి సంపాదించాలో, ఎవరెవరు బిడ్డలను ఎలా కనాలో, 1-2 కాదు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతిదీ ఎలా జరిగించాలో 66 పుస్తకాల్లో చక్కగా కూర్పు మనకు. అది చదివి అర్థం చేసుకుంటేనే మన జీవితాన్ని ఎలా గడించాలో మనకు అర్థం. ఇప్పుడు చదివాం ఏంటి 128వ కీర్తన?
నిజంగా చెప్పండి, ఆ చదివిన కీర్తన మనకేమైనా అర్థమైందా? కొన్ని కీర్తనల్ని ఎలాగ అలవాటు చేశారంటే హౌస్ ఓపెనింగ్‌లకి చెప్పండి. పిల్లలు పుట్టినప్పుడు చెప్పండి. ఇంకా చెప్పండి, నాకు గుర్తు రావట్లేదు. హౌస్ ఓపెనింగు, పిల్లలు పుట్టినప్పుడు, ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంకా ఆ కీర్తనలకి ఇంకా అలాగ పేటెంట్ హక్కు ఇచ్చేసారు ఇంకా. ఇక 90వ కీర్తన ఉందనుకోండి, ఇంక ఎవరో ఒకరు చచ్చిపోతే గాని ఇంకా ఆ కీర్తన చదవరు ఇంకా. ఇంక అర్జెంట్‌గా ఎవడో చచ్చిపోవాలి ఇంకా. 90వ కీర్తనకేమో ఎవరో ఒకరు చచ్చిపోవాలి. 128వ కీర్తనకేమో ఏదో ఒకటి జరగాలి. ఇంకా 127వ కీర్తన అయితే ఇంక ఏకంగా పిల్లలో, ఇల్లు కట్టాలి. ఇక ఎబిసి పత్రిక 5 అధ్యాయం అయితే ఇంక ఇద్దరికి ఎవరికొకరికి పెళ్లి చేయాలి. అది చదవరు. అలా చదవచ్చా వాక్యాన్ని? అలా మనకు నచ్చినట్టు ఉపయోగించకూడదు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను చాలా చక్కగా మీకు చెప్తాను, అర్థం చేసుకోండి. రాయబడిన సంగతులకి పైన ఒక పదం ఉంది చూడండి, యాత్ర కీర్తన. ఏ కీర్తన ఇది? యాత్ర కీర్తన అంటే, యాత్ర అంటే చెప్పండి. యాత్ర అంటే ఏంటి? యాత్ర అంటే ప్రయాణం, ప్రయాణం అంటే యాత్ర, జర్నీ. ఇవి కాదు, చెప్పండి. ఇప్పుడు అర్థం చెప్పండి. యాత్ర అంటే మనం అనుకునే ఇది కాదు. యాత్ర అంటే గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు అని ఒక దేశం. మీరు ఏమనుకోకపోతే ఫ్యాన్లు ఆపుతారా? కొంచెం నాకు అది డిస్టర్బెన్స్గా ఉంది. అది కూడా ఆపండి కొంచెం. ఓకే, రైట్. కొంచెం ఆపుతారా? ఏం కాదులేండి, చచ్చిపో. రైట్. ఓకే. నాకు ఫ్యాన్ లేనప్పుడు మీకెందుకు ఫ్యాన్లు? వినండి, త్వరగా ముగిస్తాను జాతీయ. యాత్ర అంటే ఇశ్రాయేలు అని ఒక దేశం ఉంది, తెలుసు కదా. ఈ ఇశ్రాయేలు మొట్టమొదటిసారి అబ్రహాము సంతానం నుంచి వచ్చినారు. ఈ అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వీళ్ళు చేసే దుర్మార్గమైన పనులు ఏంటంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. దేవుడు దీవిస్తే ఒకలాగా, దీవించకపోతే ఒకలాగా. ఇలాంటి భక్తిహీనమైన పనులు చేస్తున్నప్పుడు దేవుడు అప్పుడప్పుడు చెదరగొట్టేవాడు. ఈ చెదరగొట్టినప్పుడు తాత్కాలికమైన యుద్ధాలు, చిన్న చిన్న యుద్ధాలు జరిగినప్పుడు ఈ దేశానికి మధ్యలో ఒక నది వెళ్తుంది. ఆ నది పేరు యోర్దాన్ నది. వీటికి పైన మనకి హిమాలయాలు మన దేశానికి ఎలా అవుతుందో అలాగే పైన లెబనోను పర్వతాలు, ఈ కింద మృత సముద్రం ఉంటుంది. అటువైపు మోయాబు తెగలు ఉంటాయి, ఇటువైపు మధ్యధరా సముద్రం ఉంటుంది. ఇది దీని నైసర్గిక స్వరూపం. ఈ భూభాగానికి జాతులన్నీ చెదిరిపోతాయి అన్నమాట. ఈ చెదిరిపోయినప్పుడు వీళ్ళందరూ దేవుణ్ణి కలుసుకోవాలంటే వీళ్ళకి ఒకే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ స్థలం పేరు సొలొమోను కట్టించిన మందిరం. ఇది ఎక్కడ ఉంటుంది? దేశానికి మధ్యలో ఉంటుంది. ఈ ఇజ్రాయెల్ దేశానికి రాజధాని ఏంటంటే యెరూషలేం. యెరూషలేంకి రాజధాని ఉంటే సొలొమోను అక్కడ మందిరం కట్టిస్తున్నాడు, కట్టించేశాడు కూడా. మీకు ఒక సీక్రెట్ చెప్తాను వినండి, మీకు ఓపెన్ అయిన సీక్రెటే. అసలు ఈ 127, 128 కీర్తన రాసింది కూడా సొలొమోను, దావీదు కాదు. సొలొమోను గారు రాశారు. సొలొమోను ఎవరంటే ఇంక అంతే సంగతులు. ఇంకా సొలొమోను గారు తెలుసు కదా మనకి, దావీదు కొడుకు. ఆ సొలొమోను గారు ఈ కీర్తన రాస్తున్నప్పుడు ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ ఆ రోజుల్లో వీళ్ళకున్న ఒకే ఒక్క చర్చ్ సొలొమోను కట్టించిన మందిరం. ఆ చర్చికి వీళ్ళు రావాలి అంటే, ఇప్పుడు మేము ఉన్నాం రాజమండ్రి నుంచి, ఇక్కడ నుంచి ఎంత స్పీడ్ వచ్చినా మాకు గంట దాటేసారు నడుతున్న. ఇంత వాహనాలుండి, ఇన్ని సౌకర్యాలుండి, ఇంత దూరం మనం ప్రయాణం చేస్తే గంటలు పట్టేస్తే. ఆ రోజుల్లో వాహనాలు ఉన్నాయా? కార్లు, విమానాలు ఏమైనా ఉన్నాయి? బైక్స్ ఏమైనా ఉన్నాయి? ఏమీ లేవు. ఆ రోజుల్లో అక్కడి వరకు ప్రయాణం చేయాలంటే సూత్రం ఒకటి గాడిదల మీద వెళ్ళాలి, లేదా గుర్రాల మీద వెళ్ళాలి, లేదా నడిచిపోవాలి. కుటుంబంతో వెళ్ళాలంటే ఇంకా నడిచిపోవాలి. సౌండ్ తగ్గించి పెడతారు. కుటుంబంతో వెళ్ళాలంటే కొంచెం నడిచిపోవాలి, లేదంటే గాడిదల మీద ఏదో బరువులు వేసుకుని నడిచాలి. ఆ దేశం పైనుంచి లెబనోన్ అవతల నుంచి కానీ, ఈ కింద బేర్షెబా కింద నుంచి కానీ, ఈ యోర్దాను ఆవల నుంచి కానీ, ఈ సముద్రం ఒడ్డు నుంచి కానీ, తూరు సీదోను ప్రాంతాలు ఉంటే ఈ ప్రాంతం నుంచి కానీ ఈ దేశం మధ్యలోకి రావాలి అంటే కొన్ని వారాలు టైం పడుతుంది. ఈ వారాలు టైం పడుతున్నప్పుడు వీళ్ళు ఈ మందిరానికి వచ్చే సమయానికి వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎలా పడతాలో వచ్చేకూడదు. భక్తితో రావాలి, శ్రద్ధతో రావాలి. మనకంటే చర్చి ఈద్దట, ఈది వెళ్తే వచ్చేస్తే చర్చిలు. మనకి చర్చ్ అంటే ఇలా వెళ్ళి అలా వెళ్తే 70 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు లేవా? ఇక్కడ కోపం మీద అక్కడ పోతున్నాం, అక్కడ కోపం మీద అక్కడ పోతాం. మొత్తం కోపం మీద దేవుడు లేచిపోతున్నాం.
మనకు రకరకాలు ఉన్నాయి, ఎన్నో చర్చలు ఉన్నాయి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి. అక్కడ అలా కాదు, ఒకటే ఒకటి చర్చ దేశం మొత్తానికి. అది సొలొమోను కట్టించిన మందిరం. ఆ మందిరానికి రావడానికి వారాల రోజులు పడుతుంది. ఈ వారాల రోజులు పడుతున్నప్పుడు ఇలా ప్రయాణం చేసి వస్తూ ఉండగా ఇలా మార్గం మధ్యలో చేయాల్సిన పని ఏంటంటే పాటలు పాడుకుంటూ రా. ఆ పాడుకునే పాటలనే చెప్పండి యాత్ర కీర్తనలు అంటారు. అది యాత్ర కీర్తన. సుమారు 12 నుంచి 14 ఉంటాయి. ఇవి లైన్గా ఉంటాయి. యాత్ర కీర్తన అంటే దేనికి యాత్ర? ఇక్కడి నుంచి పాలకులు ఇక్కడికి కాదు. చెప్పండి దేనికి యాత్ర? ఇజ్రాయేలు గోత్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ గోత్రాలన్నీ దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు మార్గం మధ్యలో కుటుంబాలుగా పాడుకోవలసిన యాత్ర కీర్తన. అలాంటి అర్థవంతమైన కీర్తన రాశాడు. ఏం పాడుకోవాలంటే తోసింది పాడేసుకోకూడదు, అనుకున్నది పాడేసుకోకూడదు, నచ్చినట్టు పాడేసుకోకూడదు. దీనికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమేటిక్ గానే పాడుకోవాలి. ఏం పాడాలా? సొలొమోను రాస్తున్నాడు. ఎలా రావాలంటే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు యెహోవా యందలి భయభక్తులు కలిగి రావాలి. ఎలా రావాలి? భయము భక్తి కలిగి. చర్చకు వస్తున్నప్పుడు అడుగుతాను, భక్తిగా రావాలి. దారం డూసులు పెట్టుకుని అలా మాట్లాడుకుని ఇలా మాట్లాడుకుని గజం ఎంత పడుతుంది, చీర ఎంత పడుతుంది, ఇవన్నీ మాట్లాడుకోక, చాలా మంది చర్చకొస్తున్నప్పుడు 70 సెల్ఫీలు తీసుకుని ఇలాంటివన్నీ చేయక భయభక్తులు కలిగి రావాలి. ఆ భయభక్తులు కలిగి వస్తున్నప్పుడు యెహోవా యందలి భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన సన్నిధికి వస్తారో ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి వస్తున్న వారు భయము భక్తి కలిగి ఆయన ఇచ్చిన వాక్యానుసారమైన త్రోవల్లో నడుస్తూ వస్తున్న వారికి 4 రాయితీలు ఉంటాయండి. ఆ ఏకో తీసాను బ్రదర్, 4 రాయితీలు ఉంటాయట. ఆ 4 రాయితీలు ఏంటంటే, ఒక సగటు కుటుంబం భూమి మీద బ్రతకాలంటే ఏ రాయితీలు అయితే ఉంటావో ఆ 4 రాయితీలు అక్కడ ఏంటి? మొట్టమొదటి రాయితీ అంటే ఒక కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఏముండాలండి చెప్పండి? మొట్టమొదటి చెప్పండి. ఒక కుటుంబం ఆనందంగా ఉండాలంటే సుమారు 4 ఉండాలి ప్రధానంగా. ఒక కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఏముండాలి? టీవీ ఉండాలా? చెప్పండి మరి, ఏం ఎరగ చూస్తారేంటి చెప్పండి? చెప్పమ్మా ఏది చెప్తున్నాం? ఏడు చెప్పి పర్లేదు నా మొగానికి. చెప్పనా? 14 కీర్తన ఉండాలా? ఏదో చెప్పు. అదే దాన్ని మన వాడుక భాషలో చెప్పండి. అది చెప్పండి. సగం కుటుంబాలు దేనికి విడిపోతున్నాయి? సగం భార్య భర్తలు దేనికోసం గొడవలు పెట్టుకుంటున్నారు? భర్త రాశి రంపాన్ని దేనికోసం భార్యని ఇబ్బంది పెడుతున్నారు? డబ్బు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గమనించండి. సగానికి సగం కాపరాలు కుప్పకూలిపోవడానికి, గొడవలు ఎట్టుకోవడానికి, జబ్బులు రావడానికి, తిండి లేకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? ఫైనాన్స్. ఒక కుటుంబం బాగుండాలంటే ఆర్థికంగా బాగుండాలి. నేను మళ్ళీ అడుగుతున్నాను, పెళ్ళి ఎంత ఘనంగా చేసానది ప్రాముఖ్యం కాదు, కానీ పెళ్ళి తర్వాత వాళ్ళ దగ్గర ఎన్ని రూపాయలు ఉంటాయన్నదే ప్రాముఖ్యం. తినేసిపోతారు వీళ్ళకి. మేము అప్పు చేసామండి పెళ్ళి అని. నిన్ను అప్పు చేసి ఎవడ చేయమన్నాడు? ఆ అప్పు ఎవడు తీరుతాడు? పెళ్లి పెద్దలు తీరుతారా? అప్పు ఎవరు తీరుతారు? సంతకాలు పెట్టిన వాళ్ళు తీరుతారు? ఎవరు తీరు? నేను ఎవడు చేయమన్నాడు? ఆత్మీయులను పిలుచుకో, ఇలా 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టుకో, దైవజనులు పిలువు, ప్రార్థన చేయి, చక్కగా ఇద్దరు చెరుకు బయలు మార్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోండి. వచ్చిన వాళ్ళకి ఏదో కాస్త ప్రేమను పెట్టిన. అంతేకాకుండా ఈ అడావిడి చేసి 70 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు ఎట్టు నువ్వు పెళ్లి చేస్తే ఆ లక్షలతో ఇల్లు కట్టుకోవచ్చు తెలుసా? నేను ఎవడు అడుగుతాను, ఈ అడావుళ్ళు దేనికి? నేను అడుగుతున్నాను, కుటుంబం పచ్చగా ఉండాలంటే మొట్టమొదటిది ఫైనాన్స్ బాగుండాలి. రెండోది చెప్పనా? ఫైనాన్స్ బాగుంటే సరిపోదు. ఆవిడ ఈయన అర్థం చేసుకోవాలి, ఈయన చెప్పండి ఒకరు అర్థం చేసుకోవాలి. డబ్బులు ఉంటే సరిపోతుందా? డబ్బులు బాగా ఉండి వెనకాల గొడవ పెట్టుకుని తగలడేసుకుని ఉన్నారు తెలుసా? డబ్బులుంటే సరిపోదు. చెప్పండి, డబ్బులుంటే సరిపోదు. డబ్బులతో పాటు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ కలిసి వచ్చేదై ఉండాలి. ఒకటి డబ్బులు ఉండాలి, ఫైనాన్స్. 2 ఫ్యామిలీ బాగుండాలి. 3 ఏంటి చెప్పిన? చిల్డ్రన్స్. నేను అడుగుతాను, డబ్బులు ఉండి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండి వాళ్ళకి పిల్లలు లేకపోతే ఆ లైఫ్కి మీనింగ్ లేదు. డబ్బులు ఉండాలి, మళ్ళీ చెప్తున్నాను. ఇద్దరు అర్థం చేసుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళకొక చెప్పండి పిల్లలు ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, పిల్లలు ఉంటే సరిపోద్దా? ఆ పిల్లలు కలిసి రావాలి, లేకపోతే నువ్వు సంపాదించినంత అమ్మేస్తారు వాళ్ళు.
ఆ పిల్లల్ని కలిసి రావాలి. తూరేగలు ఉన్నాయి ఇప్పుడు, అన్ని తూరేగలు. వీళ్ళ బాబు ఇలా సంపాదిస్తాడు, ఇలా పట్టుకెళ్ళి తగలడేస్తాడు. వీళ్ళ కష్టపడి గంజో కొడుగో తాగి దాస్తారు. వీళ్ళు ఎదుగు వచ్చిన తర్వాత చెప్పండి, గుప్పుడు మెతుకులు దొరకకుండా చేస్తారు. మరలా ఫైనాన్స్, ఫ్యామిలీ, చిల్డ్రన్స్. ఇప్పుడు అడుగుతున్నాను, ఆర్థికంగా బాగుండాలి, భార్య భర్తలు బాగుండాలి, పిల్లలు ఉండాలి, కలిసి రావాలి. నాలుగోది, ఈ మూడు ఉన్న ఆరోగ్యం ఉండాలి. అన్నీ ఉండి ఆరోగ్యం లేకపోతే ఇంక ఇవన్నీ ఉండి దేనికి? మాకు లచ్చలు ఉన్నాయండి, కానీ డాక్టర్ గారు బిర్యానీ తినొద్దానంటే ఇంకెందుకు నీ లచ్చ? నా మాటలు అర్థమవుతున్నాయా? మాకు బాగా డబ్బులు ఉన్నాయండి, పెరుగన్నమే తినమన్నారంటే ఇంకెందుకు నీ డబ్బు? 100 రూపాయలు ఎట్టి ఏదో కొనుక్కుని తినలేవు, నచ్చిన ఫుడ్ తినలేవు, నచ్చినట్టు ఉండలేవు. అడుగుతున్నాను, ఎందుకంటే నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీ ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని బంగ్లాలు ఉంటే ఎవడకి కావాలి? ఎంత డబ్బు ఉంటే ఎవడకి కావాలి? ఈ ఊరికి నువ్వు భూసామైతే ఎవడకి కావాలి? నీకు తినే హక్కు, నీకు తినే ఆ బాధ్యత, భాగ్యం నీకు లేనప్పుడు ఎవడకి కావాలి ఈ డబ్బు అంతా? ఇప్పుడు చెప్పండి, ఆర్థికంగా బాగుండాలి చెప్పండి, ఫ్యామిలీ పరంగా బాగుండాలి చెప్పండి, పిల్లల వచ్చింది మీకు బజ్జి మంచినట్టు చెప్పండి, పిల్లలు బాగుండాలి చెప్పండి, ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి, ఇవన్నీ రావాలంటే ఏం చేస్తే వస్తాయి? రచ్చబండ రోజం నడితే చెప్తుందా చెప్పండి? ఏం చేస్తే వస్తాయి? లింక్ ఎట్టాడు ఆ కీర్తన కాడు, ఏం చేస్తే వస్తాయడా? యెహోవ యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే చెప్పండి, నీ ఫైనాన్స్ నేను బ్లెస్ చేస్తా అన్నాడు. నా యందు భయభక్తులు కలిగి నా త్రోవల యందు ఎవరైతే నడుస్తారో నిశ్చయముగా నీ రెక్కల కష్టార్జితాన్ని నేను దీవిస్తున్నప్పుడు చెప్పండి, నా ఉద్యోగంలో నేను దీవెన పొందాలన్నా, నేను వ్యవసాయం చేస్తే నా వ్యవసాయం పంట నాకు కలిసి రావాలన్నా, నేను కూలి పనికి పోయే కూలోని అయితే నేను సంపాదించే రోజుకి 500 లేదా 150 సంపాదిస్తే ఆ కూలి కూడా నాకు కలిసి రావాలి అంటే నేను సంపాదిస్తే సరిపోదు, నా బతుకులో దేవుడు ఉండాలి. చాలామంది సంపాదిస్తారు, ఎందుకు నిలబడదు? నేను అడుగుతున్నాను, మీ తాతలు కష్టపడ్డారు, మీ అయ్య కష్టపడ్డాడు, ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు. జీవితం ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంటుంది. ఎందుకు ఎదుగు బదుగు లేదు? దేవుడు లేడు మీ జీవితంలో. మీ తాత జీవితంలో దేవుడు లేడు, మీ అయ్య జీవితంలో దేవుడు, ఇప్పుడు నీ జీవితంలో దేవుడు. నువ్వు డబ్బే దేవుడు అనుకుంటున్నావు, డబ్బు దేవుడు కాదు. ఆ డబ్బుని వెనకపడి అది నీకు దీవెనకరంగా ఉండాలంటే నువ్వు దేవుడు వెనకాలపాడు. దేవుడేడు జీవితంలో ఒక ప్రార్థన ఉండదు, సంఘం ఉండదు, భయభక్తులు ఉండవు. ఇలాంటి ప్రార్థన జరిగితే పట్టమని కూర్చొని ఒక 10 మాటలేనో. కానీ నేను ఆర్థికంగా దేవుడు ఎందుకు దీవించాలి? నీకు దేవుడు అంటే తెలుసా? ఆయన త్రోవలంటే తెలుసా? ఆయన ఆజ్ఞలంటే తెలుసా? ఆయన ఎవరిని ధన్యులుగా దీవిస్తాడో తెలుసా? ఇదేమన్నా తెలుసా? కనీసం అడుగుతున్నాను, ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసావా? ఒక వాక్యం ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా? దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చొని ఏదో ఒక బాధ్యతను వ్యవహరించావా? ఏమన్నా ఉందా? ఏమీ లేకపోతే నీ వ్యవసాయాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ రెక్కల కష్టాన్ని ఎలా దీవించేస్తాడు? మరోటి చెప్తున్నాను వినండి. మరి చాలామంది అడ్డగోలుగా సంపాదించేస్తున్నారు కదంటే, అడ్డగోలుగా సంపాదించడం అడ్డంగానే పోతాడు. మరి చెప్తున్నాను, నేను చూసి చెప్తున్నా, నా సర్వీసులో నేను చూసిన చెప్తున్నా, నేను గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసిన వ్యక్తిగా నేను చెప్తున్నా, నేను ఎంతోమంది ఆఫీసర్లను చూసిన వ్యక్తిగా నేను చెప్తున్నా. సంపాదించి అడ్డగోలు పోగేసి కాళ్ళు చేతులు కుళ్ళిపోయి హాస్పిటల్ పాలైపోయారు. వాళ్ళు దాచుకుని పట్టుకుపోయేది ఏం లేదు. ఆడిని బాధ పెట్టి, ఈయన్ని బాధ పెట్టి, ఇక్కడ లాగి అక్కడ 10 ఇక్కడ 10, ఆ భూమి ఈ గజం ఆ గజం లాగేసి బాగుపడిపోతారా? మాది మీలాగే పల్లెటూరు. దొంగ తీర్పులు తీర్చే మోతుబర్లు నాకు తెలుసు. ఆడికి అన్యాయం చేసి, ఈడికి అన్యాయం చేసి, ఇలా చేసి దొంగ తీర్పులు తీర్చిన మోతుబర్లు నాకు తెలుసు. ఆ మోతుబరు పురుగులు బట్టి చచ్చిపోయారు, నేను చూశాను. ఆ కొడుకులు చెట్టుకోవడం పుట్టుకోవడం చెదిరిపోయాడు, ఈడు పురుగులు పట్టిపోయాడు. ఆ కుటుంబం ఏమైనదో. ఒకప్పుడు మోతుబర్లాలు ఏరే అన్యాయం, డబ్బు నిలబడలేదు, అన్యాయం చేసిన వాళ్ళు నిలబడలేదు. మరి ఎవరు నిలబడతారు అంటే బైబిల్ చెప్తుంది, యథార్థవంతులే వర్ధిల్లుతారు. యథార్థవంతులు వర్ధిల్లుతారు. యథార్థత ఉండాలి.
దేవుడు దీవిస్తాడని సారా వ్యాపారం చేసి దీవిస్తాడా? సారా కొండ పగిలిపోద్ది ఏమనుకుంటున్నావు? దేవుడు దీవిస్తాడని చెప్పి దొంగ వ్యాపారం చేసి దీవిస్తాడా? నడుతున్నాను కష్టపడింది యథార్థంగా 150 వచ్చినా పర్లేదు అదే కష్టపడు, 500 వచ్చినా పర్లేదు అదే కష్టపడు. ఏదైనా నడుతున్నా తప్పుడు మార్గం వద్దు. ఫైనాన్షియల్గా బాగుపడాలని అబద్ధాలు వద్దు, దొంగతనాలు వద్దు, తప్పుడు వ్యాపారాలు వద్దు, ఎవరి మీద చేయి చాచొద్దు, ఎవరిని మోసం చేయొద్దు. ఉన్న దాంట్లో కష్టపడు, భయము భక్తి కలిగి బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడని యథార్థత కలిగి బ్రతుకు. ఆ ఉన్న దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎలా దీవిస్తాడంటే దేవుడు అంటున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు, అంటే నా త్రోవల యందు ఎవరైతే నడుస్తారో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని చెప్పండి నేను దీవిస్తాను అని అడుగుతున్నాను. చేతుల కష్టార్జితం దీవింపబడాలి అంటే, రెక్కల మొక్కలు చేసుకున్న రూపాయి నిలబడాలి అంటే, మన ఫైనాన్స్ అదిరిపోవాలి అంటే, చుట్టూ ఉన్నవారు కూడా మన గురించి గొప్పగా మాట్లాడుకునే స్థాయికి మనం వెళ్ళాలి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను వినండి, కాస్త జీవితంలో భక్తి పెట్టుకుని ఉండండి. కొడుకులు చెప్తారో, కూతురు చెప్తారో, భర్త చెప్తారో, భార్య చెప్తారో, ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తారో, ఎవరికేం చెప్తారో నాకు తెలియదు, కానీ దేవుడనే భయభక్తులు ఉండాలి. మీరు సోమవారం నుండి శనివారం వరకు కష్టపడండి, పగలే కష్టపడండి. మళ్ళీ చెప్తున్నాను, నైట్లో వద్దు, ఇంకా పగలే కష్టపడండి. సోమవారం నుండి శనివారం వరకు కష్టపడండి. ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆ పులిపేట మీద నిలబడిన ఆ పాస్టర్ ఏం చెప్తాడో కాస్త వినండి, 4 ముక్కలు నేర్చుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే ఆయన అడగండి. ఒకవేళ అర్థం కాకపోతే ఈ బైబిల్ మీరే చదువుకోండి. అర్థం వేయడానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, యూట్యూబ్లో ఎన్నో మెసేజెస్ ఉన్నాయి, రకరకాల మంచి వర్తమానాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. అవన్నీ నేర్చుకోండి. కాస్త తెలిసిన భక్తిలో, తెలిసినంతలో భయము భక్తి కలిగి ఉండండి. యథార్థవంతులను తప్పగా చెప్పండి ఆశీర్వదిస్తాడు. ఇది మొదటి పాయింట్. ఇప్పుడు చెప్పండి, ఫైనాన్షియల్గా బాగుండాలంటే ఏం చేయాలి చెప్పండి, ఓపెన్ సీక్రెట్. ఆర్థికంగా బాగుండాలంటే ఏం చేయాలి చెప్పండి, చెప్తున్నారు, బాగా చెప్తున్నారు, చెప్పండి. యెహోవా యందలి. కానీ చాలామందికి పాలసీలు వచ్చేసినాయి. ఎల్ఐసి పాలసీ కడుతున్నామండి. కట్టు, కట్టాక ఎంత 50 లక్షల పాలసీ కట్టు, నేను వద్దాం కట్టాను, పాలసీలు మంచిగా కట్టండి. కానీ ఆ పాలసీలో 50 లక్షల పాలసీ కట్టామని తినంగా వెళ్ళి మనవడికి చెప్పిందంటే ఏమని, 50 లక్షల పాలసీ కడుతున్నాను రా అని. ఆ పాలసీలో కింద ఓ పేరు ఉంటుంది, నామినీ అని. అంటే ఏంటంటే, నామినీ అంటే నువ్వు పోతే ఎవరికి డబ్బులు ఇవ్వాలని కంపెనీ అడుగుద్ది. ఆ నామినీ పేరు ఎవరిది ఎట్టావు, మనవడిది ఎట్టావు, వెళ్ళి నువ్వు వాడికే చెప్తున్నావు ఏమని, నీ పేరే ఎట్టాను రా 50 లక్షలు అంటే. ఆడు ఏమనుకుంటాడు, మా నాన్నమ్మ ఇంకా ఎక్కువ కాలం బతకాలనుకుంటాడు. ఆడు పోతే పోనే 50 లక్షలు వద్దు అనుకుంటాడు అనుకోడా. అడుగుతున్నాను, పాలసీలు కట్టిస్తే నిలబడిపోతే. మా నాన్న నా చిన్నప్పటి నుంచి కడుతున్నాడు ఎల్ఐసి, రూపాయి ఏది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఒక 25 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాళ్ళండి, నేను అడుగుతున్నాను. అని స్థితికి మనకి 25 ఎకరాలు ఉన్నాయి అనుకోకండి, ఒకటో రెండో ఉంది అంతేగా. మా నాన్న చిన్నప్పటి నుంచి కడుతున్నాడు ఏది. నేను కలిసి వచ్చాక, నేను ఎదుగొచ్చాక, ఇప్పుడు కుటుంబం అంటే బాగానే ఉన్నారు, నేను కలిసి వచ్చాక ఇప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నారు. నేను ఆ మాట చెప్తున్నాను వినండి, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే ఏ కుటుంబం దేవుని పట్టుకొని ఉంటారో, పాలసీలు కాదు, సీటీలు కాదు, పాటలు కాదు, ఇంకేముండే అవేంటి అగ్రిగోల్డ్, ఆ గోల్డ్, ఈ గోల్డ్. అగ్రిగోల్డ్ వచ్చిన కొత్తలో ఎంత మోటివేషన్ చేస్తారండి. 10కి 20, 20కి 30, ఇక్కడ సైటు, బోనస్లు, లవి ఇవి. అగ్రిగోల్డ్ ఎవరినన్నా అగ్రిగోల్డే. అగ్రిగోల్డ్ ఏది అగ్రిగోల్డ్, అగ్గేసిపోయింది అగ్రిగోల్డ్. ఏది అగ్రిగోల్డ్ లేదు, ఆ గోల్డ్ లేదు, ఈనాడు ఆడు లేడు, ఏరా వాళ్ళందరూ. అడిగేవాడు ఉన్నాడా, చెప్పేవాడు ఉన్నాడు. అప్పుడు ఏదో పాలసీలు వచ్చినాయి, గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ అక్కడ గుడ్డ ఏమీ కాదు, ఉండమ్మా బొట్టు పెడతారు రండమ్మా, ఏ ఉండే పాలసీలు, బొట్టెట్టిపోయారు, బొట్లు జరిపేసిపోయారు. ఏమి అడుగుతున్నాను, నిలబడతాయా? మీరు సీరియస్గా తీసుకోండి, మీరు అటకారంగా తీసుకుంటారంటే నాకు తెలియదు, కానీ డబ్బులు చేతుల్లో ఉండాలి అంటే కష్టపడితే సరిపోదు, దాసేస్తే సరిపోదు, బ్యాంకులో దాసేసుకుంటే సరిపోదు. టయానికి నీకు కలిసి రావాలి అంటే, అది రూపాయి నువ్వు అనుభవించాలి అంటే దేవుడి దయ ఉండాలి. ఇప్పుడు నేను ముగిస్తున్నాను ఆ పాయింట్ని. రెండవది, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండు. జాతికి వినండి, డబ్బులుంటే సరిపోతాయా? ఆవిడ మాటేనాలి, ఆవిడ ఎవరు,
వెనకాల ఉన్న ఆవిడ. నేను అడుగుతున్నాను, చాలామంది భర్తలు బాగానే కష్టపడతారు, కానీ వెనకాల ఉన్న ఆవిడకి బాధ్యత ఉండదు. ఒకప్పుడు పెద్దమ్మలకి రూ. 20 ఇస్తే 20 రోజుల తర్వాత కూడా ఉప్పులో పప్పులు ఎట్టి తర్వాత మళ్ళీ రూ. 20 బయటికి జీవించేది. ఇప్పుడు 500 కోసం 500 కాగితం అలా ఆరిపెత్తారు అంతే. 500 రూపాయలు 1000 డెడీజీగా ఆరిపేస్తున్నారు. ఎలా ఆరిపెడుతున్నారంటే, ఒకప్పుడు పండక్కో పబ్బానికో కొనుక్కునేవారు బట్టలు, ఇప్పుడు మీసో, ఆసో, లాసో, ఈసో, ఈ సోలన్నీ ఎవడికి ఆడికే. ఎవరికి చెప్పండి? కష్టపడినోడికి 1000 రూపాయలు టప్పని ఆర్పిస్తే 1000 రూపాయలు కష్టపడి సంపాదించి ఎంత కష్టమండి. మన ఎయిర్పోర్ట్లో దిగాను నేను. ట్యాక్సీ, ఆ రోజు నాకు బండి ఇబ్బంది అయితే ట్యాక్సీ ఎక్కాం. అది తెలిసి ఆయనకు ఒక 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయండి. పెద్ద ఆయన, ఇంకా డ్రైవింగ్ చేస్తున్నాను. నేను అడిగాను, రోజుకి ఎన్ని ట్రిప్లు వేస్తారు ఇక్కడ అని అడిగాను. అడిగితే, ఒకటే బాబు. ఒక ట్రిప్కి ఎంత వస్తుంది పెద్ద అయినా? మేము గట్టిగా అయితే ఒక 200 300 ఇస్తామంటే ఆయన ఏమన్నా చెప్పిన, ఆ 200 300ని పట్టుకుని 30 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం అన్నాడు. రోజుకి 300 సంపాదించిన ఒక పెద్ద ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ 300 నడుతున్నాను, మనం ఈజీగా తీసేస్తున్నాను నడుతున్నాను. ఒక కుటుంబం 300 రోజుకి సంపాదించి పోతుందని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 300 టిఫిన్కే 300 వచ్చి పెడుతున్నాం. ఆయన రోజుకి ఒక బేరమే. ఇంకా గట్టిగా ఉంటే ఎవరైతే ఎక్కువ కొంచెం లాంగ్ జర్నీ అయితే కొంచెం రూ. 4 ఎక్కువ వస్తాయి, ఇంక లేకపోతే అది లేదు, ఇంకా ఆ రోజుకి ఇంక మాకు ఏ కిరాయి లేనట్టే. అలానే మేము బయటికి పోయి తిప్పుకుంటే మాకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ పాయింట్ దొరకదు, ఈ పాయింట్లు ఉంటే మాకు ఇదే దొరుకుద్ది. అలానే బయటికి పోతే దొరకదు, గ్యారెంటీ లేదు. ఏం చేయాలి? ఒక్క 500 నుంచి 300, 300 నుండి 500 వరకు ఒక కుటుంబం ఒక కాగితం మీద బతికేస్తుందంటే ఏమనుకోవాలండి? మనకి డబ్బులు విలువ ఎప్పుడు తెలుసు చెప్పనా? వెనకాల ఉన్న ఆవిడకి బాధ్యత ఉండాలి. ఒక ఆవిడ గొడవ పెట్టుకుంటుంది అలా ఆయనతో. ఇంక మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నారు. అంత పెద్ద ప్రాబ్లం ఏమొచ్చింది నీకు అని అడిగాడు. ఎందుకు ఇంక ఇక్కడ అన్నది. అది ఎందుకు చెప్పేసి వెళ్ళిపో అన్నాడు. నేను ఇంక వెళ్ళిపోతాను, ఇంక ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా నహి జిందగీ అంది. అదే ఏటని అడిగితే అప్పుడు చెప్పింది ఏమనంటే, మొన్న నుంచి ఒకటి కొనమన్నాను, కొన్నావా అన్నది. ఏంటి అని అడిగాడు. ఏటి చెప్పంటే, వాషింగ్ మిషన్ అంత. మనకెందుకు వాషింగ్ మిషన్? నువ్వు ఇంటికాడ ఉంటే నైట్ వేసి తిరుగుతావు, నేను ఇంటి దగ్గర ఉంటా లింగి బనేలు వేసి తిరుగుతాను. మనకి ఎదుగే వాషింగ్ మిషన్. వారానికి మనం ఏమైనా తీస్తామా? మనం ఎంప్లాయీసా? మనకెందుకు? నీకు సంవత్సరానికి ఎప్పుడో కడతావు, పెళ్ళికో పేరంటానుకో. మనకెందుకే నా సంపాదన ఎంత, నా వ్యవహారం ఎంత, మనకెందుకు ఈ మిషన్లు గిషన్లు అని అడిగాడు. అంటే, కొంటావా కొనవా అంత. ఎందుకు కొంటాను ఏదో కష్టపడి. ఎందుకో చెప్పు, మనకి ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా అంటే అప్పుడు చెప్పిన ఆన్సర్ చెప్పిన, వాళ్ళు కొనేసుకున్నారు అంత. ఎవరు? ఇప్పుడు చెప్పు, మీకు అర్థమవుతుందో లేదో. వస్తువు ఎవరో కొనుక్కున్నారని కొనుక్కోవాలా? చెప్పండి. మనకు అవసరం అని కొనుక్కోవాలి. ఇవి బుద్ధి లేని పనులు అంటారు. మళ్ళీ చెప్తున్నా, నా భర్త సంపాదన ఎంత, ఈ వస్తువు మాకు అవసరమా లేదా, ఇది కొనుక్కోవాలొద్దా, మా నెలసరి జీతాలు ఎంత, మా పిల్లల చదువులు ఎంత, ఇప్పుడు ఈ భారం ఎంత, ఇవన్నీ తెలియాలొద్దా? ఎప్పుడు తెలిస్తే? సీరియల్ చూస్తే తెలుస్తాయా? ఎప్పుడు తెలిస్తే? సినిమాలు చూస్తే తెలిస్తే. వాళ్ళకే తిరగలేదు ఆ సినిమా యాక్టర్లకి. వాళ్ళు చూస్తే వాళ్ళు చెప్తారు మనకు సంవత్సరాలు ఎలా చేయాలో. నడుతున్నాను ఎలా తెలుస్తాయి? ఇవి సీరియల్ చూస్తేనా పక్కింటి అమ్మతో అరుగుల మీద కూర్చొని చెప్తా తెలివి ఇవి. ఎలా తెలుస్తాయి? నా భర్త కష్టార్జితం ఇది, నేను ఇలా ఖర్చు చేయకూడదని తనకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే గుర్తుపెట్టుకో, తనకు కూడా యెహోవా యందు భయభక్తులు ఉంటేనే తెలుస్తుంది. అవునా? నిజంగానే ఒక సంసారం ఇలా చేయాలి అంటే ఆ సంసారం చేసే పిల్లకు కూడా దేవుని యందు భయభక్తులు ఉంటేనే కాపురం ఇలా చేయాలని తెలుస్తుందంటే, అవును తెలుస్తుంది. బైబిల్ గంటాపదంగా చెప్తుంది. ఎక్కడ చెప్పింది? ఒక్కసారి అలానే ఉంచి సామెతల గ్రంథంలోకి రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెనిమిటి. ఇప్పుడు చెప్పండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఇప్పుడు అడుగుతున్నాను, గుణవతి అంటే ఎవరండి? చెప్పండి. చెప్పండి అమ్మా, ఏంటి చెప్పండి, ఇంకేదో చెప్పండి, ఇంకెందుకు ఇంకా చెప్పండి. చెప్పండి, గుణవతి అయిన భార్య అంటే గుణవతి అంటే ఎవరు? ఈవిడ గుణవతి అంటే అని ఎలా చెప్తాం? ఈవిడ గుణవతి అండి, ఈవిడ గుణవతి కాదని ఎలా చెప్తాం? చెప్పండి చెప్పండి. ఒకరు అన్నారు గుణవతి అంటే ఎలా తెలుస్తుందంట,
స్లోగా మాట్లాడుతుందంట. ప్రైజ్ ద లార్డ్ అని. అంత లేదు, స్లోలు చాలా కిల్లర్స్ ఉన్నారు. ఆ? గుణవతి అంటే ఎలా తెలుస్తుందంటే స్లోగా మాట్లాడుతుంది, ప్రైజ్ ద లార్డ్ అంటది, ప్లెయిన్ శారీ కట్టుకుంటుంది. ఈ లెక్కలేం కుదరవు. గుణవతి అంటే చెప్పిన, గుణం అంటే నేర్చుకొని మార్చుకొని జీవితాన్ని కట్టుకునే విధానాన్ని గుణం అంట. ఇప్పుడు అడుగుతున్నాను, గుణవతి అంటే ఎక్కడో వేరే గ్రహంలో ఉంటారు, గుణవతి అనగానే ఇక్కడ ఎక్కడ ఉంటారు దూరంగా ఉంటారు, గుణవతి అనగానే స్లోగా ఇవి లెక్కలు కాదు. అక్కడ క్వాలిటీ రాశాడు. గుణవతికి ఉండే మొట్టమొదటి క్వాలిటీ అని చెప్పిన అక్కడ రాశాడు చూడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు, అతన్ని లాభప్రాప్తికి చెప్పండి. అది ఇప్పుడు చెప్పండి. ఈవిడు గుణవతి అని ఒక ఆమెని ఎలా గుర్తుపట్టచ్చో తెలుసా? గుణవతికి ఉండే మొట్టమొదటి గుర్తు లక్షణం ఏంటంటే ఫైనాన్స్ ప్రాబ్లం తన వల్ల ఇంట్లో రావంట, ఆర్థిక ఇబ్బందులు తేదంట. ఆ మాట్లాడుతుంది. ఈవిడ గుణవతి అంటే, ఈవిడ గుణవతిని ఎలా గుర్తుపట్టచ్చు అంటే తన భర్త కష్టాన్ని ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టదు, తన భర్త కష్టాన్ని ఎలా పడితే అలా ఖర్చు చేయదు, తన భర్త కష్టానికి నష్టం కలగజేయదు, తనకు తెలియకుండా కళ్ళు కప్పే పనులు చేయదు, ఒక్క రూపాయి తనకి జమ తెలియకుండా మాయం చేయదు. అది గుణవతి. ఇప్పుడు చెప్పండి, గుణవతి అంటే స్లో మాట్లాడుతుంది, గుణవతి అనగానే ఎలా ఉంటుంది, అది కాదు లక్షణాలు బైబిల్ చెప్తుంది. గుణవతికి ఉండే గుణంలో మొట్టమొదటి గుణం ఏంటంటే డబ్బుల విషయంలో తన భర్తకు చాలా నమ్మకంగా ఉంటుంది. ఇప్పుడు అడుగుతున్నాను, వాళ్ళ పిల్లోడు అడిగాడంటే డబ్బులు, ఓ 100 ఇయ్యే అన్నాడంట. మీ నాన్న కొడతాడరా అందంట. కాదు, మా నాన్న నేను అడిగితే గొడవ అయిపోద్ది, నాకు ఎలాగోలాగా నువ్వు 100-200 నాకు ఇవ్వాల్సిందే, మా ఓడి సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు వెళ్ళి అక్కడ తగలడిపోవాలి మేము, మాకేదో ఒక 200 ఇయ్యంటే వాళ్ళ బావుకి చెప్తే తిడతాడని చెప్పి ఇలా అమ్మ బోర్డు సలహా ఇచ్చింది. ఆ సలహా ఏంటి చెప్పిన, అక్కడ ఉంటాయి తీయి అందంట. ఎక్కడ? మీ నాన్న అక్కడ ఎడతాడు, ఎక్కువ తీసేకు మధ్యలో కాగితం తీ అందంట. మధ్యలో కాగితం ఎందుకంటే మీ నాన్న మరి లెక్కెట్టుకుంటే, మీ నాన్నకని లెక్కలు ఉంటే ఎప్పుడు బాగుపడిపోను, ఆ మధ్యలో కాగితం అంటే కుర్రోడికి ఎలాంటి నేర్పించవచ్చండి. కుర్రగాడికి తన భర్త కష్టంలో పలానా దిక్కుని పెడతారు, అందులో కాగితం తీయని చెప్తాండి. నువ్వు ఎవరినో పాడు చేయట్లేదు, నువ్వు కుటుంబాన్ని నువ్వే, నీ భర్తను నువ్వే, నీ భర్తని నువ్వే దగాగా మోసం చేస్తున్నావు డబ్బుల విషయంలో. నా మెసేజ్లో చాలా దిక్కుని చెప్పింది, మీకు చెప్తున్నాను వినండి. కొంతమంది తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళు చేసే తప్పులు ఏంటంటే భర్త కష్టాన్ని తెలియకుండా పుట్టింటికి పంపిస్తారు. పంపించవచ్చా? చేయొచ్చా అలాంటి పనులు? నేను అడుగుతున్నాను, నీ భర్త కష్టాన్ని పుట్టింటికి పంపిస్తున్నావంటే ఈడు మూలుగులు అరిగిపోయి ఈడు బాగుపడతాడా? ఈడు ఎముకలు అరిగిపోయి బాగుపడతాడా? సిల్లు సెంచులో సంపాదన వేసినట్టు అయిపోదండి. తెలియకుండా అమ్మింటికి పంపడం ఏంటి, నానింటికి నీకేమైనా శాతనైతే ఒక రూపాయి అక్కడి నుంచి తెచ్చి నీ భర్తకు తోడుండాలి తప్ప అలా నా లచ్చమ్మని అడగ అదేమీ రైనసలు కాదు. నీకు చేతనైతే అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకోవాలి తప్ప నువ్వు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి వాళ్ళకి పెట్టుబడి పెడతామంటే మరి ఈ కుటుంబం ఏమైపోద్ది? మరో మాట చెప్పనా, భర్త కూడా గుర్తుపెట్టుకోండి, భార్యకి తెలియకుండా నీ తల్లిదండ్రుల సైడ్ కూడా నువ్వు పెట్టకూడదు. నేను నమ్ముకుని ఒక అమ్మాయి ఉంది, నేను నమ్ముకుని కుటుంబం ఉంది, ఎవరు ఏం చేసినా నువ్వు అటు సహాయం చేయాలన్నా నువ్వు ఇటు సహాయం చేయాలన్నా మీ ఇద్దరి మాట మీద ఉండాలి. ఉందా? నీ భర్తకు తెలియకుండా రూపాయి ఖర్చు చేసినా, నీ భర్తకు తెలియకుండా నువ్వు పాడు చేస్తే సరాసరి ఎవరిని పాడు చేస్తున్నావు తెలుసా? నీ భర్తనే పాడు చేస్తున్నావు. గుణవతికి ఉండే లక్షణం ఏంటి చెప్పినా, ఆవిడ గుణవతికి ఉండే లక్షణాలు ఒకటి ఆర్థికంగా నమ్మకంగా ఉంటుంది. రెండోది ఏంటో తెలుసా? 15వ వచనంలో చీకటితోనే లేచి తన ఇంటి వారికి చెప్పండి భోజనం సిద్ధపరుస్తుంది. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, గుణవతి అనే మొట్టమొదటి లక్షణం ఏంటండి? ఆర్థికంగా నమ్మకం ఉంటుంది. రెండో లక్షణం ఏంటి చెప్పిన చెప్పండి, అక్కడ ఉంది 15వ వచనంలో. చీకటితోనే లేచి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దొరికేస్తారు అందరూ. చీకటితో లేచి వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఏడైనా లెగుతలేదు, 10 మా ఆవిడ ఎలాగదు, ఏడైనా లెగుతలేదు, 10 అయినా లెగుతలేదు. ఎప్పుడు లెగిస్తే ఎర్లీగా లెగిసిన ఆవిడే మంచిదన్న పాయింట్ కాదు, కానీ అక్కడ పాయింట్ ఏంటంటే తను అందరికన్నా ముందుగా తన ఇంటి వారికి భోజనం రెడీ చేస్తాను. అంటే గుణవతికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే బయట తినవదు. సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పండి? చెదారం తింటూ వస్తాయి. పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, మీ పిల్లలకి బయట తినే ఫాస్ట్ ఫుడ్లో వాడే సాల్ట్, టేస్ట్ సాల్ట్లు ఎంత ప్రమాదం చెప్పినా ఎగిరిపోతారు. మళ్ళీ చెప్తున్నాను,
దానివల్ల సేపు వాస్ అవుట్ అవుద్ది, స్టమక్ పాడవుద్ది, సేపులు పాడవుతాయి, ఏజ్ పాడవుద్ది, ఎయిర్ పాడవుద్ది, అన్నీ పాడవుతాయి. లైఫ్ అంతా పాడవుద్ది. మీరేమంటారు? నూడిల్స్, బజ్జీలు చెప్పండి, పానీపూరీలు, పాచిపూరీలు అన్నీ తినండి, త్వరగపోతారు హాస్పిటల్కి. చాలామంది ఆడవాళ్ళు చేసి తప్పేంటి చెప్పిన, ఇదిగో నేను రైస్ పెట్టేశాను వచ్చేటప్పుడు నువ్వు చెప్పండి, చెప్పండి ఆ కర్రీ పాయింట్ నుంచి చెప్పండి, పోతారు ఇద్దరు హాస్పిటల్కి, త్వరలో ఇద్దరు. రైస్ ఎందులో పెట్టిందంట? వారుస్తున్నారా, వండుతున్నారా? కరెంట్ కుక్కర్ ఒకటి ఎత్తిందంట, ఓ గ్లాస్ ఎట్టిందంట, ఆ గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళేసిందంట, స్విచ్ చేసి వదిలేసిందంట, నువ్వు వచ్చేలోపు అయిపోద్దంట, నువ్వు వచ్చేటప్పుడు 2 ప్యాకెట్లు పెట్టుకోవచ్చు. ఆ ప్యాకెట్లు ఎందుకు పెడతాడు? అదొక ప్లాస్టిక్, అదొక ఆయిల్, అదొక ఎక్స్పైర్ ఆయిల్, అదొక ఎక్స్పైర్ మెటీరియల్. ఇవన్నీ తెచ్చి వండిన కరెంటు కుక్కర్లో మీరు తింటే ఏమవుతారు? నాకు తెలిసిన డాక్టర్లు అన్నలు ఉన్నారు నా పరిచయలో. ఆ డాక్టర్లు చెప్పిన సూత్రం, ఆ డాక్టర్లు చెప్పిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసా? వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు, వాళ్ళ క్యాన్సర్ మీద స్పెషలిస్టులు వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు, వాళ్ళ 13 సంవత్సరాల క్రితం లేదా 15 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ హాస్పిటల్ చాలా తక్కువ ఉండే, ఒకటో రెండో, 30 అనుకుంటా, ఒకటో రెండో. కానీ ఈ 30 ఏళ్ళ తర్వాత 35 హాస్పిటల్ ఉన్నాయంట. ఎందుకని హాస్పిటల్ చెప్పిన సగానికి సగం క్యాన్సర్లు ఎందుకని చెప్పిన తిండి, సరి అయిన తిండి తినక. అందుకే చూడండి, ఫైనాన్షియల్గా బాగుంటేనే సరిపోదు, తన కుటుంబం ఆరోగ్యం తన చేతుల్లో ఉందని తెలిసి ఎక్కడ ఏది పడితే తినదు. మీకు ఏం కావాలి చెప్పండి వండుతానంటది, నీకేం కావాలి చెప్పిన వండుతాను, నీకు ఏం కావాలో చెప్పిన వండుతానని హెల్దీ ఫుడ్ని డిష్ని ఆవిడ రెడీ చేస్తారు తన ఇంట్లో వాళ్ళందరికీ భోజనాన్ని సిద్ధపరుస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గుణవత్తుకుంటే గొప్ప లక్షణం ఏంటి చెప్పిన, తన ఇంటి వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఆర్థికంగా కాపాడుతుంది, ఇంకా ఏం చేస్తుంది? నేను త్వరగా ముగిస్తాను, మీరు ఇంటికి వెళ్ళి ఎగ్జామ్ అంతా చదువుకోండి, బాగుంటుంది. 21 వచ్చిన చదవండి. తన ఇంటి వారికి చలి తగులునని భయపడకుండా ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణపు వస్త్రాలు ధరిస్తారు, ఆమె పొరుపుల్ని సిద్ధపరుస్తుంది, ఆమె బట్టలు సన్నపు నార రక్తవర్ణపు వస్త్రాలు ధరించుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఒకటి గుణవత్తుకుంటే లక్షణం ఆర్థికంగా నమ్మకంగా ఉంటుంది, రెండోది చెప్పండి ఇంటి వారికి మంచి ఫుడ్ వండుతుంది, మూడోది చెప్పిన ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుతుంది. పెద్దలు సామెత చెప్పారు, గుర్తుందా? ఇల్లును చూసి చెప్పండి అమ్మా, ముఖ్యాంశాలు చెప్పండి. ఇల్లును చూసి చెప్పండి. అది అంటే మామూలుగా చెప్తున్నా, నేను వచ్చి ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ ఇంట్లో సోఫా సెట్ కవరు డస్టీగా ఉందనుకోండి, దాన్ని బట్టి చెప్పొచ్చు అమ్మగారి కాపురం ఎలా ఉందో. చెప్పలేమా? మీరు ఎవరింటికన్నా వెళ్ళి ఆ గ్లాసులో మంచినీళ్ళు తాగితే, ఆ మంచినీళ్ళు తాగినప్పుడు ఆ గ్లాసు నిన్న టీ కొంపు వచ్చిందంటే, ఈ కుటుంబంలో ఆడవాళ్ళు ఎంత బాగా సంసారం చేస్తున్నారు ఈజీగా చెప్పొచ్చు. అక్కడ రాశాడు చూడండి, తన ఇంటి వారినక పరుపులు సిద్ధపరుస్తుంది. పరుపులు అంటే ఏంటి తెలుసా? ఆ ఇంటి దగ్గర ఉన్న బెడ్షీట్లు అన్నీ రెడీ చేస్తుంది. నడుతున్నాను, సగం రోగాలు ఎందుకు వస్తాయి చెప్పిన? మంచి తిండి తినకపోతే వస్తాయి. సగం రోగాలు ఎందుకు వస్తాయి చెప్పిన? శుద్ధి శుభ్రం లేకపోతే వస్తాయి. కొంతమంది వాష్రూమ్కి వెళ్తుంటే నేను అడుగుతున్నాను, సులభ కాంప్లెక్స్ కన్నా దారుణంగా ఉంటుంది. ఆ గవర్నమెంట్ బాత్రూమ్ ఉంటుంది, అంతకన్నా దారుణం అడుగుతాను. నీళ్ళు వట్రు, క్లీనింగ్ ఉండదు, ఏమి ఉండదు. నడుతున్నాను, ఏమీ లేదు. అందులో ఎవరు తిరుగుతారు? మీరే తిరుగుతారు. అసలు ఎలా తిరగాలనిపిస్తుంది? నేను సీరియస్ చెప్తున్నాను. శుద్ధి శుభ్రం, వాష్రూమ్లో టబ్బులు క్లీనింగ్ ఉండవు, ఏం క్లీనింగ్ ఉండవు. అడుగుతున్నాను, కనీసం మీరెళ్తున్నది కూడా క్లీన్ చేసుకోకపోతే ఎలాగా? ఒకప్పుడు బాత్రూమ్ అక్కడ ఉండేది, కిచెన్ రూమ్ అక్కడ ఉండేది, ఇప్పుడు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. అక్కడే వండుకుంటాం, అక్కడే పడుకుంటాం, అక్కడే ఇంకేటని అడగండి. సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయింది. అన్నీ అక్కడ ఉన్నప్పుడు అదంతా ఎంత శుభ్రంగా ఉండాలండి? ఇల్లంతా అక్కడే వంట, అక్కడే నిద్ర, అక్కడే వాష్రూమ్, అంటే ఎంత శుభ్రంగా ఉండాలి? గుణవత్తట ఈ విషయంలో చాలా నీట్నెస్ మెయింటైన్ చేస్తుందట. తన ఇంటి వారికి చలి తగులుతున్న దుప్పళ్ళన్నీ రెడీ పరుస్తుందట, బట్టలన్నీ సిద్ధపరుస్తుందట. నేను అడుగుతున్నాను, తలగాడ కవర్ల మార్చరు తెలుసా? ఎవరింటికన్నా చుట్టాల ఇంటికి వెళ్తే, వెళ్ళండి, మీరు వెళ్తే మీరు గమనించండి, ఎవరింటికన్నా చుట్టాల ఇంటికి వెళితే ఆ చుట్టాల ఇంటికి వాళ్ళ పడుకోవడానికి తలగడితే నాకు ముందు తలగాడే డొడ్డు వచ్చేది. నాకు మీటింగ్ వెళ్ళినప్పుడు హోటల్ బుక్ చేస్తారు కదా, బుక్ చేసినప్పుడు ముందు ఆడినో టవల్ అడుగుతాను నేను, మంచి బాబు ఉతికిన టవల్ ఏది ఉందట, ఆ టవల్ తెచ్చి ఆడ తలగాడికి చుట్టూ పడుకుంటే కానీ నాకు నిద్ర రాదు. ఎందుకంటే అంతకుముందు ఎన్ని తలకలిట్టారు అందు మీద. నా మాట్లాడుతున్నాయా? ఇవి గమనించండి, తలగాడ కవర్ వారం రోజులకి మార్చాలి, లేదా ఒక 10 రోజులకి మార్చాలి. 10 రోజులు దాటిన అడుగుతున్నారు, 10 నెలలైనా మార్చరండి. ఎలాగొస్తే రోగాలు?
తల నడుతుంది, తలగాడ కవర్లు మాత్రం కప్పుకునే దుప్పటి కనీసం 3 నెలలు కాకపోయినా కనీసం నెల 2 నెలల కన్నా మాత్రం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, అరే నెల 2 నెలలు మాత్రం కప్పుకునే దుప్పటే, సంవత్సరమైన మాత్రం అదే కొంపది. రోగాలు ఎలా వస్తాయి? మంచి ఫుడ్ తినకపోతే వస్తాయి. చెప్పండి. శుద్ధి శుభ్రం లేకపోతే వస్తాయి. నడుతున్నాను. ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు చెప్పండి? చెప్పండి. గుణవతి. ఇప్పుడు చెప్పండి, గుణవతి అంటే ఎలా గుర్తుపట్టొచ్చు? ముగిద్దాం. చెప్పండి. గుణవతిని ఎలా గుర్తుపట్టొచ్చు? ఒకటి, భర్తకి నమ్మకంగా ఉంటుంది. చెప్పండి. ఇంటి వారికి మంచి వంట చేస్తుంది. చెప్పండి. ఇల్లంతా శుభ్రంగా ఉంచుతుంది. చెప్పండి. ఇంకొక విషయం ఉంది, ఏంటో తెలుసా? ఇన్ని చేస్తున్న ఆమె తన భర్తకి కలిసి వస్తుందట. ఇప్పుడు అన్నీ ఈవిడ చక్క పెడితే ఆ భర్త ఏం చేస్తాడండి? పాపం చెప్పింది ఎవరు? పెద్దమ్మ. హాయిగా తినేసి కూర్చొని, నిజమే ఆవిడ చెప్పిన మాట. అన్నీ చక్కబెట్టే భార్యలుంటే హాయిగా తినేసి కూర్చుని తిరిగి వాళ్ళు ఉన్నారు లేదా భర్తలో? సోమరోలు ఎక్కువ ఉన్నారు ఈ సమాజంలో. విదేశాలు కట్ట భార్యని కష్టపడి పంపేశాడట. మరి నువ్వేం చేస్తాడు? బుల్లెట్ వేసి తిరుగుతాడు ఇక్కడ మనకి. అయినా ఆడపిల్ల కష్టపడుతుంటే నువ్వు నడుతున్నా, ఆడపిల్ల బయటికి వెళ్ళొచ్చా? కష్టపడ్డా నేను అడుగుతున్నా. నాకు తెలిసి నా ఒపీనియన్ చెప్తున్నానండి, ఆడపిల్లలు తల్లులు బయటికి వెళ్ళొచ్చా కష్టపడడానికి? తప్పదు, పోనీ వెళితే వెళ్ళారు. తన కష్టపడుతుంటే, మీకున్న ఇబ్బందులు బట్టి బయటికి వెళ్ళింది అనుకోండి, తన కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ ఉండి జర్జాగా తన రూపాయలు నువ్వు అనుభవించవచ్చా? భార్య కష్టపడుతుంటే జల్సాగా తిరిగి వాళ్ళు ఉన్నారు. భార్య కష్టపడుతుంటే బాధ్యత లేకుండా తిరిగి ఉన్నారు. భార్య కష్టపడుతుంటే తనకు కలిసి వచ్చే వాళ్ళ ఆలోచించని మూర్ఖులు ఉన్నారు. భార్య కష్టపడుతుంటే ఈడెళ్ళి ఇంకొక ఆవిడతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. లేరా? ఇలాంటి పనికిమాలు ఉన్నారు సోమరులు. కానీ ఇలాంటి గుణవతికి, ఇలాంటి భర్త నడుతుంది, ఇలాంటి గుణవతికి ఒక మంచి భర్త ఉంటే ఆ భర్త ఏం చేస్తాడట? నువ్వు బాగా కష్టపడుతున్నావు, అన్నీ చక్కబెడుతున్నావు, నేను జాతకు తిరిగితే హ్యాపీగా అనలేదు. ఏం చేశాడు తెలుసా? పొలిటికల్ సైన్స్లో గుర్తుపెట్టుకోండి, రాజకీయంలో అగ్రస్థానంలో కూర్చొని, అంటే దేశాన్ని పరిపాలించే స్థాయికి వెళ్ళాడు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండి గవిని యొద్ద పేరు కొనిన వాడే. ఇప్పుడు చెప్పండి, దేశంలో పేరు, ఊర్లో పేరు, చుట్టూ పేరు, అంత పేరు ఆయనకి ఎలా వచ్చింది? తెలుగులో సామెత ఉంది, ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరుంటారు చెప్పండి? గట్టి చెప్పండి. ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరుంటారు చెప్పండి? నీ బొంద. ఇప్పుడు చెప్పండి. ప్రతి మగాడి విజయం వెనకాల ఎవరుంటారు చెప్పండి? అది వాళ్ళు చెప్తున్నారు, పెళ్ళి అవ్వలేదు ఇంకా పెద్ద. ఓకే సార్, నేను అడుగుతున్నాను, గుణవతి అయిన అడుగుతున్నాను, ఒక మగాడి విజయం వెనకాల ఎవరుంటారు? ఆడవాళ్ళు ఉంటే సరిపోదు. ఆడవాళ్ళు ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అయిపోతే అందరం పార్లమెంట్లో ఉంది, మగులు అందరం ఉన్నావా? ఆడవాళ్ళు ఉంటే సరిపోదు. ఆడవాళ్ళలో గుణవతి అయిన తల్లులు ఇంట్లో ఉంటే ఆ మగాడు మీసాల మీద వేసేంత గౌరవం వస్తుంది. అందుకే పెద్దలు ఏమంటారు చెప్పిన, కుటుంబం ఎలగాలన్నా ఆవిడ చేతుల్లో ఉంటుంది, కుటుంబం ఆరిపోవాలన్నా ఆవిడ చేతి. అందుకే ఇంటికి దీపం, అది మాట. ఓకే, నేను అడుగుతున్నాను, ఇన్ని తెలివితేటలు ఈ పిల్లకి ఎలా వచ్చినాయండి ఈ గుణవతికి? అది వెరీ గుడ్. ఎలా వచ్చినాయి? యెహోవా యందలి భయభక్తులు. ఎక్కడుంది ఆ మాట? ఆ చివరి నందు చూడండి, 30వ వచనంలో, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందలి భయభక్తులు కలిగిన గుణవతి అయిన స్త్రీ. అది మ్యాటర్. ఇప్పుడు చెప్పండి, భర్తకి నమ్మకంగా ఉండాలి, ఇంటికి శుభ్రంగా ఉండాలి, మంచి భోజనం వండాలి, ఉదయాన్నే లేవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, భర్తకి నమ్మకంగా ఉండాలి. ఈ భయభక్తులన్నీ ఈ పిల్లకి ఎలా వచ్చాయంటే, ఆ అమ్మాయికి దేవుడు అంటే భయము, భక్తి. ఇప్పుడు చెప్పండి, ఒక చక్కటి కుటుంబం ఉందనడానికి, ఆ చక్కటిగా కుటుంబం చక్కగా కాపురం చేయాలంటే ఆ ఇంటి ఆడపిల్లకు కూడా భయభక్తులు ఉంటాయి. నేను ఒక మాట చెప్పనా, సామెతల గ్రంథం ఎవరు రాశారో చెప్పండి? 128వ కీర్తన కూడా ఆయనే రాశాడు. 128వ కీర్తన ఎవరు రాశారో? సామెతలు ఆయనే రాశాడు. అందుకే రెండింటికి లింక్ ఉంది. ఆ లింక్ ఏంటి చెప్పనా? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి ఎప్పుడు అవుతుందో తెలుసా? ఆవిడికి భయభక్తులు ఉంటే అవుతుంది. చర్చికి వెళ్ళాలి, బాధండి చెప్పనా? ఆవిడ వస్తేనేమో ఈయన రాడు. చెప్పండి, ఈయన వస్తేనేమో ఆవిడ రాదు, వీళ్ళిద్దరు వస్తేనేమో, అందుకే మీకు ఏమీ రావు.
దేవుడు ఏదన్నా చేయాలంటే గుర్తుపెట్టుకోండి, ఒకటి భర్త, ఇంటి యజమాని భయభక్తులు కలిగి ఉండాలి. ఇంట్లో ఉన్న యజమానురాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. వీళ్ళిద్దరు బాగుంటే సరిపోద్దా? అక్కడ రాశాడు, చదువుదాం ఒకసారి, ముగిద్దాం. ఈ నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు అని అడుగుతున్నాను. మన పిల్లలు ఒలీవ మొక్కలా? చెప్పండి, యథార్థంగా చెప్పండి. మన పిల్లలు ఒలీవ మొక్కలా? గన్నేరు చెట్లు అన్నీ. ఓ పిల్ల వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇస్తుంది, నేను రేపు కాలేజీకి వెళ్ళను అంత. ఏవే అన్నారు, నువ్వు ఇలాంటి కూరలు ఉండితే వెళ్ళను అన్నది. అమ్మల్ని బెదిరించేసే కూతుర్లు ఉన్నారు. నువ్వు చెప్పిన లింగు అంటే ఎంత పాస్ అయ్యి, ఆ కరోనా వల్ల పాస్ అయ్యారు కొంతమంది, లేదా పాస్ అవ్వరు. లింగు ఇంటర్ పాస్, ఆ ఇంటర్ కూడా కరోనా వల్ల పాస్ అయ్యారు, లేదా పాస్ అవ్వరు. లింగు చదివేది ఇంత చదువు అంటే గాడిద గుడ్డ అంత చదువు నడుతున్నాను. లేదా పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్ లాగా, ఐఏఎస్ ఐపీఎస్ లాగా ఏదో పెద్ద గ్రూప్స్ కొట్టినట్టు, లేదా గ్రూప్ 2 ఏదో కొట్టినట్టు, ఏం కాకపోయినా ఇంట్లో బెదిరించేస్తున్నాడు లింగు 4 టెక్స్ట్ బుక్లు మోసి. ఆ పిల్ల వచ్చిందంట అని అడుగుతున్నాను, ఏయ్ రేపు పొద్దున మళ్ళీ ఎవడోడు ఇంటికి చేస్తావు, నీకు పెళ్ళి, కాస్త ఇంట్లో పెళ్ళి పని అవి నేర్చుకోయి అంటే అని. ఏం చేయాలి అన్నది. ఆ తిన్న కంచంది అలా వదిలేస్తావు ఆడపిల్లవి అని అంటే, ఇలా అమ్మని ఏమని తెలుసా, నేను కంచాలు తీసేదానిలా కనబడుతున్నాను నీకు అన్నది. కంచాలు తీయదంటే ఇవిడ, మరి వజ్రాలు తీస్తావా, మరి ఏం తీస్తావు? తిన్న కంచం తీయకపోతున్నాడు. ఇలాంటి మొండి పిల్లలు ఉన్నారు, లేదా ఆడపిల్లల్లో కూడా. మగపిల్లగాడు కూర బాగోకపోతే వాళ్ళ అమ్మ ముఖం మీదకి ఇసిరే వాళ్ళు ఉన్నారు. నచ్చిన కూర ఉండకపోతే ఇసిరేసే వాళ్ళు ఉన్నారు. అడుగుతున్నాను, వాళ్ళ నాన్న ఎంత కష్టపడతాడు, వాళ్ళ అమ్మ ఎంత కష్టపడుతుంది, వీళ్ళిద్దరు ఎంత కష్టపడితే ఆ గుప్పుడు బెతుకులు వండి పెట్టారు. ఇవి ఏమైనా అర్థం చేసుకునే పిల్లలు ఉన్నారండి? నేను ముగిస్తున్నాను. భర్త అర్థం చేసుకోవాలంటే, అర్థం చేసుకునే స్థితి భర్తకు రావాలంటే భర్తకు దేవుడు తెలియాలి. భార్య అర్థం చేసుకునే భార్య ఉండాలంటే భార్యకి దేవుడు తెలియాలి. ఇప్పుడు చెప్పండి, ఇంకా పిల్లలు అర్థం చేసుకోవాలి అంటే చెప్పండి, పిల్లలకు కూడా దేవుని ఎడలి భయము భక్తి ఉండాలి. ఏరి మీ పిల్లలేరు? ఎంతమంది, చాలామంది కనబడుతున్నారు, మీ పిల్లలేరి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలు ఎక్కడేరి? పోనీ వాళ్ళు ఉద్యోగాలు ఉన్నారా? సరే. పోనీ చదువులు ఉన్నారా? సరే అడుగుతున్నాను. ఖాళీ గుండె ఇక్కడికి రాకపోతే మీ పిల్లలు ఇంటి దగ్గర ఏం ఎరగదీస్తున్నారో నేను సీరియస్గానే అడుగుతున్నాను. ఈ జనరేషన్ మీద అవగాహన ఉన్న వాడికి అడుగుతున్నాను. ఫోన్ ఇచ్చే వాళ్ళకే, టీవీ ఇచ్చే వాళ్ళకి, ఇంటర్నెట్ ఇచ్చే వాళ్ళకే. ఒక సభ జరుగుతుంది, దైవికమైన మాటలు జరుగుతున్నాయి, ఇక్కడ కృతజ్ఞత కొడుకో, దేవుడు భయము, ఇక్కడ కూడా గంట కూడా కూర్చోలేరా? నీ ప్రేమ చేత కొమ్ములు ఇచ్చే వాళ్ళకి కొమ్ములు. మళ్ళీ చెప్తున్నా, బిడ్డ తండ్రి మా బిడ్డలు మాకు కలిసి వచ్చేలాగా దీవించి ప్రభు అంటే ఎందుకు దీవిస్తాడు? ఆడు ఎప్పుడన్నా కూర్చున్నాడు ప్రార్థనలో? ఆడికి ప్రార్థన ఉండదు, భయం ఉండదు, ఏమీ ఉండదు, ఏ బైబిల్ చదువుకోవడం ఉండదు, సేవకులు అంటే గౌరవం ఉండదు, ఏమి ఉండదు. ఇలా సేవకులు వస్తుంటే వెనకాల గుమ్మ నుంచి పోతుంటారు. ఎవరండి వీళ్ళు నడుతున్నారు? ఎవరేలా దేవుని దీవులకు అర్హులా? రెక్కలెచ్చుగా పెంచావు నీ పిల్లలు. మళ్ళీ చెప్తాను, చేతుల్లో బైబిల్ ఉండదు, వాళ్ళకంటే ఒక సొంత బైబిల్ ఉండదు, పడుకునే ముందు ఒక ప్రార్థన, తినే ముందు ఒక ప్రార్థన, ఇవేమైనా అలవాట్లు ఉన్నాయి నీ పిల్లలకి? కానీ నీ పిల్లలు మాత్రం నీకు ఒలీవ మొక్కల్లా కాదు, ఒలీవ మొక్కలు కాదు, గన్నేరు మొక్కలు అన్నావు నువ్వు. సిరి చెప్తున్నాను, ఎక్కడ కలిసి వస్తారు? ఏది ప్రార్థనా లైఫ్, ఏది సండే స్కూల్ ఎలాగో లేదు, యూత్ మీట్లు ఎలాగో లేవు, కనీసం ఇలాంటి సహవాసాల్లో కూడా లేకపోతే మీ పిల్లల్ని ఎంత దారుణంగా రాడికల్గా పెంచుతున్నారు మీరు. ఫోన్ గంటల. ఆ ఫోన్ ఏమైనా మంచి నేర్పిస్తుందండి? పోనీ మంచి నేర్పించిన ఆ ఫోన్లో మంచి నేర్చుకునే వాళ్ళు ఉన్నారండి? ఇన్స్టా అని, ఫేస్బుక్ అని, స్టేటస్లని, చెత్త, ఈ రీల్స్ గెంటుతూ ఏమి నేర్చుకుంటారు? ట్రెండ్ నేర్చుకుంటారు. ఈ బాగుపడే ట్రెండ్ ఇది. ఒక పుస్తకం చదవరు, ఒక గంట అని అడుగుతున్నాను. ఒక పుస్తకం చదవరు, కానీ గంటల ఫోన్ చేసి ఏం బాగుపడతారు? సినిమాలు, చెత్తలు, స్టేటస్లు, ఈ రీల్స్, ఇవన్నీ ఏమి నేర్పిస్తాయి? సిగ్గు లేకుండా ఆడపిల్లలు ఫోన్లో ఏం చేస్తారు? రీల్స్ పేరు మీద వాళ్ళ అవయవాలు చూపిస్తున్నారండి. ఎందుకు? వ్యూస్ కావాలి వీళ్ళకి, కామెంట్లు కావాలి వీళ్ళకి, లైక్లు కావాలి వీళ్ళకి. మగపిల్లలు ఆడపిల్లల వీడియోలు సేవలు చేసుకుంటున్నారు అంటున్నాను. ఎవరు ఈ పిల్లలు? ఎవరో పిల్లలు కాదు, చెప్పండి, మన పిల్లలే. సినిమా రిలీజ్ అయితే నడుతున్నాను, కాలేజ్ ఎగ్గట్టుపోతున్నాను, నీ కళ్ళు కప్పిపోతున్నారు. ఆ మొబైల్లో ఏం చూస్తానో తెలియదు, పైపచ్చి కావాలి ఏమని అడిగితే వాళ్ళు సింపుల్గా ఒక మాట, నీకేం తెలియదు నోరు మూసుకుంటాను. నీకేం నడుతున్నాను, నీకేం తెలియదు నోరు మూసుకొని అంతే
నీకేం తెలియదు, నోరు మూసుకొని అంతగా పెంచేవాడు నువ్వు, అంతలా పెంచేవామిని. ఆ పిల్లోడిని అలా పెంచు. వాళ్ళకి అంత నోరు ఎలా లెగుస్తుంది, ఇంకా నీ మీద ఆధారపడుతున్నప్పుడు వాళ్ళకి నోరులు ఎలా లెగుస్తున్నాయి. వాళ్ళు భయభక్తులు ఉండు, ఏమి ఉండు, ఏ భయభక్తులు ఉండు. పిల్లలకి ఎగ్జామ్స్కి వచ్చే సమయానికంట పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి పాస్టర్ గారిని ప్రార్థన చేయమని. ఎగ్జామ్స్ బాగా రాస్తాడు, బాగా చదివాడు కదా, రీల్స్ అయ్యి బాగా ఆ రీల్సే రాస్తాడు. ఎవడో మన ఎగ్జామ్ పేపర్ రాశాడు, ఇంటర్నెట్లోకి వచ్చింది, ఆడు చదవలేదట. అందుకని మాస్టర్ గారు ఫోటో, అదే మాస్టర్ గారు బొమ్మ ఒకటి గీశాడు. ఆ బొమ్మ కాడు ఈడు బొమ్మ ఒకటి గీసుకున్నాడు. ఈ బొమ్మ మీద ఆడి పేరు రాశాడు. ఆడి బొమ్మ మీద ఆడి పేరు రాసి, నీ కాళ్ళు అట్టుకుంటున్నాను సారు, నన్ను ఏదోలాగా పాస్ అయ్యి మా నాన్న చంపేస్తాడు నన్ను అంటున్నాడు. పేపర్లో బొమ్మ వేస్తాడు. అలాగున్నాయి పిల్లలు తెలివితేటలు. నడుతున్నాను, పిల్లలు ఎలా కలిసి వస్తారో నిమ్మడి చెప్తున్నాను. భర్త కలిసి రావాలన్నా, భార్య కలిసి రావాలన్నా, పిల్లలు కలిసి రావాలన్నా, నీ పిల్లలకి భయభక్తులు ఉండాలి. ఆశీర్వదిస్తారు. కష్టపడిన చదివిన పిల్లలకి జ్ఞాపక శక్తి అనుగ్రహిస్తాడు దేవుడు. అలానే భయభక్తులు ఉంటే చదువుకోకూడదని తప్పుగా అర్థం చేసుకోకండి. దేవుడు భక్తి ఉండాలి, ఆ భక్తిలో బాధ్యత ఉండాలి, చదువుకోవాలి. సీరియస్గా చెప్తున్నాను, చదువుకోవాలి. చాలామందికి ప్రార్థన ఉండి, భయం ఉండి, బైబిల్ చదువుకుంటే ఇంకా పుస్తకాలు చదవరు. ఇంకా ఒకరుగాడు అన్నాడు, ఏరా ఎందుకు ఫెయిల్ అయ్యారా 2 సబ్జెక్టులు పోయి అంటే, ఆడు అంటున్నాడు, ఆ టైంలో 2 మీటింగ్స్ జరిగినాయి పాస్టర్ గారితో మీటింగ్. నిన్ను ఎవడు రమ్మన్నాడు మీటింగ్కి? ఈడి మీటింగ్కి వచ్చి ఏమి ఎగ్గొట్టాడండి వీడు? ఎగ్జామ్స్ సరిగ్గా అడుగుతున్నాను. దేవుడు మీటింగ్స్ వచ్చి నేను ఎగ్జామ్స్ చదవద్దని చెప్పాడా? నువ్వు ఫెయిల్ అవుతే ఎవరికి సెట్ పేరు? దేవుడికి. నడుతున్నాను, చదివే టైంలో చదువు. లవ్ చేస్తున్నాను, ఇప్పుడు ఇది లవ్ టైం కాదు, మళ్ళీ చదివే టైంలో చదువు. ఉద్యోగం కొట్టే టైంలో ఉద్యోగం కొట్టు. లవ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయా? సిగ్గులు ఎక్కడ మీ అమ్మకి నాన్నకి చెప్పి నాకు పెళ్లి చేశానని చెప్పి ఒకరినొకరు చూసుకుని ప్రేమించుకుని అన్నీ అర్థమైపోతాయి. ఇద్దరికి రూపాయి అర్థమైపోద్ది, కష్టం అర్థమైపోద్ది, సంపాదన అర్థమై, అప్పుడు లవ్ ఉండదు, ఇంకా గొడవలే. ఏ రూపాయి కష్టపడుకుని ఉదయం సాయంత్రం వరకు ఎదురు కూర్చుని ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అన్నాడు అనుకోండి, ఆ పిల్లకి టిఫిన్ ఎవడు పెడతాడరా? ఆ పిల్లకి అన్నం ఎవడు వండుతాడు? నువ్వు ఐ లవ్ యూ చెప్తే సరిపోద్దా? నా మాటలు మీకు అర్థమవుతుంది లేదో? ఇవన్నీ మనకు అర్థం కాబట్టి మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన బిడ్డలకి భయభక్తులు ఉండాలి. పిల్లల నోటంట ఐ లవ్ యూ అని, పిల్లల నోటంట ప్రేమలన్నీ, పిల్లల నోటంట మీరు మా ప్రేమకు అడ్డొస్తే మీ సంగతి తెలుస్తుంది. ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? మీ పిల్లలకి అన్నీ నేర్పించారు, బట్టలు వేసుకోవడం నేర్పించారు, తినడం నేర్పించారు, అన్నీ నేర్పించారు, తలదూకోవడం నేర్పించారు, కానీ దేవుడి గురించి ఏమి నేర్పించలేదు మీరు. అందుకని నేను చెప్తున్నాను, సగానికి సగం కొడుకులు కూతురు ఎదిగిన తర్వాత మీ కష్టార్జితాన్నే లాక్కొని మిమ్మల్ని అనాథాశ్రమంగా జాయిన్ చేస్తారు. మరి చెప్తున్నాను, మీ కొడుకులే, మీ రొమ్ములు పాలు తాగిన కొడుకులే, మీరు ఎంచుకొని కోరుకుని తెచ్చుకున్న కోళ్ళే. వీళ్ళిద్దరు కలిసి నీ కట్టే కంఫర్టేట్ చెప్పనా, వీళ్ళుంటే ఇంట్లో వాసన చేస్తుంది అంటారు. నేను మళ్ళీ చెప్తాను, జాతకోండి, నీ పిల్లలు నీకంత కఠినంగా గరుకుగా ఉండకుండా ఉండాలి అంటే నీ పిల్లలకు నేర్పించు. ప్రార్థన చేయలేదా? సీరియస్ అవ్వు, తెలియాలి. మా అమ్మ నాన్న ప్రార్థన చేసుకోకపోతే సీరియస్ వస్తారని ఒక ఆన్సర్ వాళ్ళకి అర్థం కావాలి. మీ పిల్లల ముందు మీరు బైబిల్ చదవండి, మీ పిల్లల ముందు ప్రార్థన చేసుకోండి, మీ పిల్లల ముందు జాగ్రత్త అయిన మాటలు మాట్లాడండి, మీ పిల్లల ముందు మీరు మాదిరి జాగ్రత్త. ఇక్కడ నిలబడి పాస్టర్ గారు ఏదో మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? ఏ పాస్టర్ గారు చెప్తారు ఏదో ఒక వారంలో సినిమాలు అవి చూడకూడదు మనం దేవుని బిడ్డలు అన్నాడు అనుకోండి, ఇది మీకు జ్ఞాపకం ఉన్నా లేకపోతే మీ పిల్లలకు జ్ఞాపకం ఉంటుంది. నువ్వేం చేస్తావు? ఈ ప్రసంగం వినేసి ఇంటికి వెళ్ళి టీవీ ఎట్టేస్తావు. ఆ టీవీ ఎట్టిన వెంటనే పాస్టర్ గారు చెప్పి మెసేజ్ ఇలా కంపేర్ చేసుకుంటారు పిల్లలు. ఇప్పుడు తెలివైన కానీ పిల్లలు, పాస్టర్ గారు మన మెసేజ్లో సినిమాలు చూడొద్దు అన్నాడు కదా, నువ్వేంటి సినిమా చూస్తున్నావు మమ్మీ అంటే, లోపలికి వెళ్ళి ఆడుకో అన్నవాడు. అది నీ ఆన్సర్. చెప్పండి, లాజికల్గా అడిగారు, లోపలికి వెళ్ళి ఆడుకో అని. ఏం చెప్తావు నీ బొందా? నీకు ప్రసంగమే, టీవీయే సీరియల్. ఒక ముసలిది ఉంది, ఆ తలంతా పడిపోయింది. ఆ ముసలిది ఆ టీవీ సెట్ ముందు కూర్చొని గొడవడేస్తుంది. అంతా నువ్వు వచ్చే నోర్మి అంటుంది. ఎవరిని అనుకుంటాం? ఇంతకీ వెనకాల నుంచి వీడియో చూడండి, ఆ టీవీలో ఉన్న ఆవిడని తిట్టేస్తుంది. రేపో మాపో చచ్చిపోతే ముసలిది. దీనికి అడుగుతున్నారు, రేపో మాపో ముసలి చచ్చిపోయి ముసలిది గొడవలు ఆడుతుంది ఎవరితో? టీవీలో ఉన్న ఇలా ఉంటుంది చూసారా, అంతా నీ వల్ల జరిగింది అంటున్నాడు. ఇప్పుడు లోన పోయేలా ఉంది, ఇప్పుడు ఆపపోతే టీవీలోకి. నీ ఆసక్తి తగలెట్టని అడుగుతున్నాను. కాళ్ళు కాటికి చాస్తే నువ్వు చేసే పనులు చెప్పి, నీ మనవళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, భక్తి ఉందా? ఖాళీ కూర్చొని చెప్తారు, ఈ దారిని పోయే దానమ్మకి ఎల్లకి పొల్లకి, ఇలా రా బాబు ఇలా రా, ఇంగో
ఈ స్థలం మాది, ఆ స్థలం మాది. అదేమో పెద్దోడికి ఇచ్చాను, ఇది చిన్నోడికి ఇచ్చాను. చెప్పండి. మనవడికి ఎంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, కొడుక్కి ఎంత ఇచ్చాను, అన్నీ వచ్చిపోయే వాళ్ళు అందరూ చెప్తుంటారండి అరుగు మీద కూర్చొని. అందరికి ఎంత ఇచ్చాను, వీళ్ళకి ఇలా ఇచ్చాను. మరి నీకేమి ఇచ్చారే పెద్ద చెప్పిచ్చారు లాస్ట్కి నీకు. నీకు అన్నీ ఇచ్చారులే, వాళ్ళకి నీకేమి ఇచ్చారు? ఈ బాధ చెప్తుంటుంది ఏమని, ఆడికి ఎంత ఇచ్చాను, వీడికి ఎంత ఇచ్చాను, మరి నీకేమి ఇచ్చారు? చెప్పిచ్చారు ఇవని అంటున్నావు. నువ్వు అన్ని కొడుక్కి ఎంత ఇచ్చాను ఇచ్చాను. నీ బతుకెట్టుకుని ఎప్పుడన్నా దేవుడికి ఒక రూపాయి ఇచ్చావా? నీ దేవుడనో కాయనోడో ఏదైనా చేసావా? పోనీ కనీసం పేదోళ్ళకి ఏమైనా పెట్టావా? లేనోళ్ళకి ఏమైనా బట్ట కొన్నావా? దుప్పటి ఇచ్చావా? నీ నమ్మేసేవాళ్ళకి ఇచ్చావా అన్నీ? నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కుటుంబం నీకు కలిసి రావాలంటే మళ్ళీ చెప్తున్నాను వినండి, నీ పిల్లల్ని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టు. దైవజనులు అంటే భయం నేర్పించు, పెద్దలంటే భయం నేర్పించు, సొసైటీలో ఎలా బ్రతకాలో నేర్పించడానికి క్రైస్ట్ అని ఒక యాటిట్యూడ్, క్రైస్ట్ అనే ఒక యాటిట్యూడ్ ప్రవర్తన ఉంది, అది నేర్పించు. క్రీస్తు యొక్క ప్రవర్తన నేర్పించు నీ బిడ్డలకి, ఆశీర్వాదకరంగా మారుతాడు. ఈ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆర్థికంగా బాగుంటాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే భార్య భర్తలు బాగుంటాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలు బాగుంటారు. అన్నీ బాగుంటే బాగోవాల్సింది ఏంటో తెలుసా? 6వ వచనంలో, నీ పిల్లలు నువ్వు చూసేది ఏంటట? నీ పిల్లలు చూసి, నేను ముగిస్తున్నాను. పిల్లలను చూడటం అంటే ఏంటండి? అది 2-3 తరాలు చూడాలంటే ఆరోగ్యంగా ఉండాలి. 2-3 తరాలు చూసేంత ఉన్నాయి ఇప్పుడు బాడీలు. చెప్పండి. 9 ఏళ్ళ పిల్లకు షుగరు, 10 ఏళ్ళ పిల్లోడు గుండెపోటు. చెప్పండి. పెళ్లి కాని కుర్రగోడికి ఇంత పొట్ట, ఇంత పెళ్లి కాని పిల్లకి ఇంత సబ్బి, థైరాయిడ్లు నడుద్దాను. ఏవి మనవరాలను చూసేంతకాలం బతుకుతామా? మనవరాలను చూసేంతకాలం బతుకుతున్నారా? ఆరోగ్యం ఏది? చాలామంది లేదని మేము ఆరోగ్యంగా ఉంటామంటే ఎలా ఆరోగ్యంగా ఉంటాం? మంచి ఫుడ్ తినేస్తే సరిపోద్దా? డ్రై ఫ్రూట్స్ తింటే సరిపోద్దా? మెయింటైన్ చేస్తే సరిపోద్దా? హెల్త్ మెయింటైన్ చేస్తే వచ్చేస్తుందా? అలా అనుకుంటే సినిమా యాక్టర్లు అందరూ జిమ్ముల చుట్టూ తిరుగుతున్నారు, రన్నింగ్ల చుట్టూ తిరుగుతున్నారు, యోగాల చుట్టూ తిరుగుతున్నారు. బతికేస్తున్నారా? ఆ జిమ్ముల్లోనే చచ్చిపోతున్నారు, ఆ రన్నింగ్లు చేస్తూనే చచ్చిపోతున్నారు. మంచి హెల్దీ ఫుడ్ పాటిస్తూ గొప్ప గొప్ప యాక్టర్లు ఎగిరిపోయారు. చాలామంది అనుకుంటారు, మాకు డాక్టర్ గారు ఉన్నారంటే, ఫ్యామిలీ డాక్టర్ గారు మాకు బాగా చూస్తారు, మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనే చూస్తారంటే, డాక్టర్ గారిని చూసేవాళ్ళే లేరు. తెలుసా విషయం? షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారికి షుగర్ ఉందంట, అది వ్యాపారం. మాట్లాడుతుంది. డాక్టర్ గారిని అడుగుతున్నాను, ఆరోగ్యం ఎలా వస్తుంది? చిట్కాలు పాటిస్తే వస్తుందా? మొలకెత్తిన విత్తనాలు తింటున్నారు ఈ మధ్య, తింటే వచ్చేస్తాయా? గ్యాస్ వచ్చేది. నేను అడుగుతున్నాను, మొలకెత్తిన విత్తనాలు తింటే వచ్చేవు, మంచి ఫుడ్ తింటే వచ్చేది. ఎట్లా వస్తుందంటేనే మళ్ళీ చెప్తున్నాను, జీవితాన్నిచ్చి జీవాన్నిచ్చి భూమి మీద నడిపిస్తున్న వాడి చేతుల్లోనే ఆరోగ్యం ఉంది. ఆ దేవుడి దగ్గర నువ్వు ఉంటే ఆయన ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. నువ్వు తిన్నదల్లా బంగారం చేస్తాడు, నీ ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలతో ఆశీర్వదిస్తాడు, నీ భార్యను ఆశీర్వదిస్తాడు, నీ భర్తను ఆశీర్వదిస్తాడు. ఒక మాట చెప్పాలంటే మీ కుటుంబం అంతటిని ఆశీర్వదిస్తాడు. ఏ టైంకి నీకు ఏమి ఇవ్వాలో, ఇల్లు ఇవ్వాలా, వాకిలు ఇవ్వాలా, నీ బిడ్డలు నీకు కలిసి వచ్చేలా దీవించాలా, ఏ సమయానికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చాడు. ఎప్పుడు మార్చాడు చెప్పన? ఆయన యందు భయభక్తులు. ఇంకొక సూత్రం ఉంది, 5వ వచనం చదవండి. 5వ వచనం ముగించుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుడు చూసి. ఇప్పుడు చెప్తున్నాను, ముగించండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. సియోను యెరూషలేం అంటే ఎక్కడుందండి? చెప్పండి. సియోను యెరూషలేం అంటే ఎక్కడుంది? ఇజ్రాయెల్. చెప్పండి. ఇజ్రాయెల్ దేశంలో ఉంది. నేను అడుగుతున్నాను, ఇప్పుడు సియోను యెరూషలేములో ఉంటేనే ఆశ్రయిస్తాడట. ఇప్పుడు మనం సియోను యెరూషలేం పోదామా ఇండియా వదిలేసి? చెప్పండి. సియోను యెరూషలేం వెళ్తామా? కానీ కొత్త నిబంధనకి వచ్చేసరికి సియోను యెరూషలేం కాదు, పుణ్యక్షేత్రం కాదు. కొత్త నిబంధనకి వచ్చేసరికి సొలొమోను మందిరం కాదు, సియోను యెరూషలేం కాదు. ఇప్పుడు సియోను యెరూషలేము కొత్త నిబంధన ప్రకారం ఏంటి తెలుసా? సంఘం. నిన్నెక్కడ ఆశ్రయిస్తాడు చెప్పనా? సంఘంలో ఉంటే ఆశీర్వదిస్తాడు, సంఘానికి వస్తే ఆశ్రయిస్తాడు, సంఘంలో ఉంటే ఆశ్రయిస్తాడు, సంఘ సహవాసాన్ని గౌరవిస్తే ఆశ్రయిస్తాడు, సంఘంలో మాట్లాడుతున్న దేవుని మాటలు బుర్రకి ఎక్కించుకుంటే ఆశ్రదిస్తాడు.
నువ్వు సంఘానికి వస్తావా? ఏ పెద్దమ్మ మానేవే ఈ వారం అని అడిగితే రాదంట. ఇంకా ఎందుకు రావే పెద్దమ్మ అని అడిగితే, ఈ పెద్దమ్మ అంది, ఇంకా రాను ఇంకా అంద. అదే ఎందుకు రావంటే, అత్తమాల ఏళ్ళు నా ఏపేసి ఎత్తున్నాడు, ఇంకా రా నా పాస్టర్ నా ఏపుకే ఎత్తుతున్నాడు అంత. నీకు ఏలెత్తితే మానేస్తావు, గద్దెత్తే మానేస్తావు, ఏమన్నా అంటే మానేస్తావు అని అడుగుతున్నా. నేనేం అనకూడదు, గద్దెస్తుంది, వాకింగ్ గద్దెస్తుంది, మళ్ళీ చెప్తున్నాను బుద్ధి చెబుతుంది. మాట వినకపోతే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆ పులిపేట మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన నా కోసమే మాట్లాడుతున్నాడు అనుకోక, నా దేవుడు నన్ను గుణపరుస్తున్నాడు అనుకో, ఆశీర్వాదకరంగా మారుతాం. సంఘానికి రావాలి. అందుకే చెప్తున్నాడు, సియోను యెరూషలేములో నుండి, అంటే సంఘంలో నుండే ఆశ్రయిస్తాడు. ఎందుకు ఆశ్రయిస్తాడంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఆ సంఘంలో ఉంటాడు. అక్కడే కాదు, నా ఇంట్లో కూడా ఉండాలనుకుంటే ప్రతి సాయంకాలం వేళ మీ ఇంట్లో కూడా మీ ఇద్దరు ముగ్గురు కూడుకోండి, మీ ఇంట్లో కూడా ఉంటాడు. నేను సీరియస్గా చెప్తున్నాను. మీ ఇంట్లో గృహ కూడికి పెట్టుకుని, గృహ కూడికలు ఉన్నాయి ఇప్పుడు. రోగుడికి పెట్టుకోండి, మీ ఇంట్లో మీ పిల్లలు కూర్చోండి, భోజనానికి ముందు స్నానం చేసిన తర్వాత మీ పిల్లలందరూ కూర్చోండి. ఆ కూర్చొని ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు మీ పిల్లలు, నీ భర్త, నువ్వు, భార్య అందరూ కూర్చొని ఒక వాక్యం చదువుకుని, ఒక పాట పాడుకుని, ఉన్న దాంట్లో అర్థం చేసుకుని ఆమేన్ అనుకుని అప్పుడు భోజనానికి వెళ్ళండి. మీ ఇద్దరు ముగ్గురు మీరు కూడుకుంటే, మీ ఇంట్లో దేవుడు ఉంటే, మీతో పాటు దేవుడు ఉంటే ఇల్లు ఎలా ఉంటుందండి? ఆర్థికంగా బాగుంటారు, ఆరోగ్యంలో బాగుంటారు, భార్య భర్తలు బాగుంటారు, పిల్లలు బాగుంటారు. ఇంకా మాట చెప్పిన, మీ గుడారానికి ఏ తెగులు చేరకుండా ఆయన కాపాడతారు. ఈ కీర్తన ఏం చెప్తుందంటే, ఇది యాత్ర కీర్తన. చర్చికి వస్తున్నప్పుడు ఆ చర్చిలో ఉన్న దేవుడు ఇవన్నీ నాకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే, ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే ఇస్తాడని. ఈ పాటలు పాడుకుంటూ వస్తున్నారంటే ఎక్కడికి? యెరూషలేము మందిరానికి. ఇది రాశాడు ఎవరు చెప్పండి? సొలొమోను కీర్తన. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి దేవుడు ఎక్కడ ఉంటాడంటే యెరూషలేములో సొలొమోను మందిరంలో ఉంటాడు. అది యాత్ర. నేను ముగిస్తున్నాను. మనకు ఒక యాత్ర ఉంది, చెప్పండి. అది చివరి యాత్ర. వెళ్ళిపోమా? ఖచ్చితంగా పోతాం. ఏదో ఒక రోజు ఆ దేవుని దగ్గరికి పోవాలి. ఆ దేవుని దగ్గరికి పోయే మనం 4 రోజులు ఇక్కడ ఉంటాం ఈ భూమి మీద. ఈ 4 రోజులో 10 రోజులో ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ 4 రోజులు సంతోషంగా ఉండాలంటే మన జీవితంలో ఈ 4 విషయాలు ఉండాలి. ఏంటి చెప్పండి? ఆర్థికంగా చెప్పండి, కుటుంబ పరంగా, పిల్లల పరంగా, ఆరోగ్యపరంగా. ఈ ఉన్న 4 రోజులు ఇక్కడ ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ 4 రోజులు ఇక్కడ ఆరోగ్యంగా ఉండి, 4 మనకుండి, మళ్ళీ ఒక రోజు మనం ఈ లోకాన్ని వదిలేసి చెప్పండి అక్కడికి పోవాలి. ఆ దేవుని సన్నిధిలోకి పోవాలి. ఆ దేవుని ఎదుట మనం అనుకోవాలి. ఆ యాత్ర మనకుంది. ఆ యాత్రలో మనకు వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోండి, దేవుడి ఎడల మనం ఎలా ఉన్నామన్నది ప్రాముఖ్యం. మీకు మాట చెప్పనా? లక్షల రూపాయలుండి ఆనందంగా ఉన్నవారిని నేను చూడలేదు, కానీ పూరు గుడిసెలో ఉండి ఇలాంటి బైబిల్ నమ్ముకుని ఉన్న దాంట్లో తృప్తిగా బతికేసే కొన్ని వందల కుటుంబాలు ఈ సమాజంలో ఉన్నాయి. లేరా? బంగళాలుండి సమాధానం లేని కుటుంబాలు ఉన్నారు. నాకు తెలిసిన కపుల్స్ నాకు తెలుసు, చాలామంది ఉన్నారు. సమాధానం లేని వారు ఉన్నారు. డబ్బున్నా తినలేని వాళ్ళు ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, రోజుకు ఒక 500 300 తెచ్చుకొని ఆనందంగా బతికేసి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టు. అందుకని అడుగుతున్నాను, ఇన్ని ఉన్నాయేమి లేకపోయినా దేవుని పట్టుకోండి. దేవుడు ఉంటే చాలు. మనకు లక్షల రూపాయలు ఇచ్చాడు కానీ, కోట్ల రూపాయలు ఇచ్చాడు కానీ, ఉన్న దాంట్లో మనకి చెప్పండి తృప్తినిస్తాడు, విశాలత ఇస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా అర్జెంటుగా ఏం చేయాలంటే పెంకిటీలు తీసి బిల్డింగ్ కట్టేయాలనుకుంటున్నా అంటే, నువ్వు కట్టేస్తావంటే కట్టుకో, చెప్పండి. ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. మేము బిల్డింగ్ మీద ఇంకొక 4 ఫ్లోర్లు వేయాలనుకుంటే, నువ్వు వేసేయాలనుకుంటే వేయు, చెప్పండి. ఆయన అనుకున్నప్పుడు ఇస్తాడు. అందుకే యెహోవా సెలవు లేకుండా ఇల్లు కట్టేవారు ప్రయాస చెప్పండి వ్యర్థమే. అదేంటండి మరి, చాలామంది కట్టేశారు కదండి, వాళ్ళకి యెహోవా లేడు, ఏమీ లేడు. బయట వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారంటే, బిల్డింగే ఉంది, బిల్డింగ్లో వాళ్ళకి మనశ్శాంతి లేదు. ఉందా? అందుకే ఈ నూతన గృహంలో, ఈ కుటుంబంలో, ఈ తల్లుల మధ్య, ఈ కుటుంబాల మధ్య వీళ్ళ బిడ్డలకి ఎల్లకాలం ఆనందం ఉండాలంటే, ఈ 4 విషయాల్లో దీవుని పొందాలంటే దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి, భయభక్తులు కలిగి ఉండాలి, దేవుడి మీద ఆనుకుని ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా క్రీస్తు యందు మన జీవితాలు గుప్తమై ఉండాలి. ఈ కీర్తన మనం చదివేంగా. ఈ కీర్తన కంటెంట్ అంతా యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తారు. ఆ కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎదగండి. మొదట నా రాజ్యాన్ని నీతిని, అంటే నా రాజ్యాన్ని నీతిని అంటే నా ఎడల భయము భక్తి కలిగి ఉంటే అప్పుడు అవన్నీ ఇస్తానడు. ఏవన్నీ?
మీకు బట్టలు కావాలా నేను ఇస్తా, మీకు భోజనం కావాలా నేను ఇస్తా, మీకు వాకిలి కావాలా నేను ఇస్తా, మీకు ఇల్లు కావాలా నేను ఇస్తా, మీకు ఏం కావాలో నేను ఇస్తాను. కానీ ముందు మీరు నాకు స్థానం ఇవ్వండి, నన్ను గౌరవించండి, నా యందు భయభక్తులు కలిగి ఉండండి. నాకు ఇవ్వాల్సిన స్థానం మీరు ఇస్తే, మొదట నా రాజ్యాన్ని నీతిని మీరు ఎతికితే అవన్నీ మీకు ఇస్తా. కానీ అన్యజనులు వీటి కోసం ఏడుస్తారు, ఏట్ల కోసం, బట్టల కోసం, డబ్బుల కోసం, బిల్డింగ్ల కోసం ఏడుస్తారు. అన్యజనులకి తెలియదు, వాళ్ళకి అవి ఎలా వస్తాయని వాటి వెనకాల పరిగెడతారు. కానీ వాటి వెనకాల పరిగెట్టినా అవి తృప్తి ఇవ్వవు. కానీ అవి మన వెనకాల పరిగెట్టాలి అంటే నువ్వు దేవుడి వెనకాల పరిగెట్టు, నువ్వు దేవుని పట్టుకో, ఆయన రాజ్యాన్ని పట్టుకో, ఆయన నీతిని పట్టుకో, భయభక్తులు కలిగి ఉండు. నీ బిడ్డను దీవిస్తాడు, నీ ఆరోగ్యం దీవిస్తాడు, నీకు వస్త్రాలు కావాలా, ఇల్లు కావాలా, వాకులు కావాలా, ఏం కావాలో టయానికి అన్నీ ఆయనే సమస్తము సమకూర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంత విన్న తర్వాత కూడా ఈ అబ్బాయి ఎలాగా చెబుతాడు, ఇక పనే ఉందనుకుంటే మీ పని దేవుడు చూస్తాడు. మిమ్మల్ని బెదిరించట్లేదు, కానీ ఈ మనసుని ఎవరైతే ఈ సంగతులు కేంద్రీకరిస్తారో మీ కుటుంబాన్ని మీరు కట్టుకుంటారో, మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులుగా ఉండకుండా ఆశీర్వాదకరంగా మారుతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఎవరికి ఈ సంగతులు అర్థమై నాకు తెలియదు తండ్రి. విలువైన మాటలు మాకు అందించారు. మేము తిరిగి వెళ్తున్నాం. రేపు మా సంఘాల్లో తండ్రి ఆరాధన సమయానికి అందుకునేలాగా అనుకూల పరిస్థితులు, జ్ఞానము, నడిపింపును మాకు దయచేయండి. ఈ కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ కుటుంబాన్ని ఆస్వాదించండి. ఈ కుటుంబానికి తండ్రి చక్కటి మేలు జరిగించారు. మంచి గృహాన్ని, కలిసి వచ్చే కొడుకుల్ని, భర్తని, భార్యని అర్థం చేసుకునే చక్కటి సమాధానాన్ని, వారి ముఖాల్లో నవ్వులు, నిజంగా తండ్రి అవన్నీ చూస్తున్నప్పుడు తండ్రి ఎంత వీరిని ఆస్వాదించారని మాకు అనిపిస్తుంది. బంధువర్గాలను అందరినీ పిలిచి వాళ్ళ గొప్ప ఇందులో ఆర్భాటాలు ఏమి చేయకుండా కేవలం వాక్యాన్ని, కృతజ్ఞతను మీకు తెలియజేయడానికి వారు ఏర్పాటు చేసుకునే విధానాన్ని బట్టి, వాళ్ళ భయభక్తులను బట్టి మనం స్తుతిస్తున్నాం తండ్రి. విదేశాల్లో ఉన్న వాళ్ళ బిడ్డల్ని, స్వదేశంలో ఉన్న వాళ్ళ రెక్కల కష్టాన్ని, వారి కుటుంబాన్ని మొత్తాన్ని దీవించండి. తెలియని బాధలు, ఇబ్బందులు ఇంకేమైనా నడుస్తూ ఉంటే వాటన్ని తీసివేస్తారని కోరుతూ ఈ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.